ॐ अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरं। हरि ओं तत्सత్। హరే కృష్ణ. సో అందరికీ కూడా ఈరోజు న్యూ ఇయర్ శుభాకాంక్షలు లేట్గా అందరికీ తెలియజేస్తున్నాం. నిన్న మనందరం నూతన సంవత్సర జరుపుకున్నాం చాలా రకాలుగా. సో ఈరోజు మనం ఈ నూతన సంవత్సరంలో ఈరోజు మనం భాగవతంలో పృథు మహారాజు కథ గురించి మనం మొదలు పెడదాం. సో ఈ పృథు మహారాజు కథ అంటే భాగవతంలో 4వ స్కందంలో వస్తుందన్నమాట. ఈ కథలో మనం చాలా విషయాలు, అంటే భక్తులంటే ఎలా ఉండాలి, రాజులంటే ఎలా ఉండాలి, బ్రాహ్మణులు అంటే ఎలా ఉండాలి, రకరకాల విషయాలు అన్నమాట ఈ యొక్క కథలో మనం తెలుసుకుంటాం. అదే కాకుండా ఈ జనరల్గా ఈ క్లాసులు, ఈ ప్రవచనాలు, ఈ ఉపన్యాసాలు అన్నింటిలోని మీరు ప్రతి క్లాసులో కూడా మీరు ఒక నోట్స్, అంటే ఒక పెన్ను పేపర్ పెట్టి నోట్స్ పెట్టుకొని రాసుకుంటే విషయాలను మీరు రాసుకుంటూ ఉంటే మీరు ఎప్పుడు కావాలంటే మీరు రివైజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అది చాలా అవసరం అన్నమాట. మనం విషయాలను ఎప్పుడు ఒకసారి మనం చదువుకోవడం, మళ్ళీ వినడం, మళ్ళీ మనం అర్థం చేసుకోవడం, తిరిగి రెండోసారి ఈ విధంగా చేస్తుంటే మనకి విషయాలన్నీ బాగా హృదయంలో నాటుకుని ఉంటాయన్నమాట. లేకపోతే మర్చిపోతూ ఉంటాం. ఎందువల్లంటే మన లైఫ్ చాలా జీవితం అనేది అనేక రకాల విషయాలు ఎప్పుడు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మనం చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. అందువల్ల మనకేంటంటే ఈ ప్రతి క్లాస్‌లోని ఒక నోట్స్, పెన్ను పెట్టుకొని దయచేసి మీరందరూ రాసుకుంటూ ఉంటే పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎప్పుడైనా రివ్యూ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈరోజు పృథు మహారాజు కథలో మొదలుపెట్టే ముందు, పృథు మహారాజు కిందటి వారంలో మనం ధ్రువ మహారాజు కథ గురించి మనం తెలుసుకున్నాం, అవునా కదా? ధ్రువ మహారాజు కథ తర్వాత భాగవతంలో అదే 4వ స్కందంలో పృథు మహారాజు కథ వస్తుంది. ఈ పృథు మహారాజు ఎక్కడి నుంచి వచ్చారంటే ధ్రువ మహారాజుకి వంశపారపర్యంలో వచ్చారనమాట. సో అందువల్ల ఆయన యొక్క చరిత్రను మనం, ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి ఆవేశ అవతారం అనమాట. ఆయన యొక్క చరిత్రను మనం ఈరోజు భాగవతంలో మనం చర్చించుకుందాం. సో ఇప్పుడు జనరల్గా భాగవతం మనం మొదలుపెట్టే ముందు మనం ఏం చేస్తాం, మనకి ప్రతి వారం కూడా మనం ఈ యొక్క శ్లోకాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా భాగవతం మొదలుపెట్టాము, ఓం నమో భగవతే వాసుదేవాయ అని 3 సార్లు మనం చదివి, అంటే పఠించి ఆ యొక్క మన నారాయణుడికి మనం మన యొక్క ప్రణామం, అంటే మన యొక్క నమస్కారం తెలియజేస్తాం ఆయనకి. ఆ విధంగానే నమస్కృత్యం ఆయనకి తెలియజేసిన తర్వాత నరనారాయణ ఋషులు కూడా మన ప్రణామం తెలియజేస్తాం. అలాగే సరస్వతీ దేవికి, వ్యాస భగవాను కూడా మన ప్రణామం తెలియజేస్తాం. ఆ తర్వాత
భాగవతం చదవడం వల్ల మనకి మన శరీరంలో, మన మనసులో, మన హృదయంలో ఉన్న అనేక రకాల కల్మషం అన్నీ కూడా అభద్ర అంటారు. అభద్ర అంటే ఇన్ఆస్పీషియస్ అంటే అశుభమైనవనమాట. ఇవన్నీ కూడా భాగవతం చదవడం, వినడం వల్ల మనకి మన హృదయంలో ఉన్న అనేక రకాల మాలిన్యం కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో, అందుకే భాగవతం వినడం, చదవడం ఎప్పుడు చేయాలి. ఎప్పుడైతే మనకి హృదయం శుద్ధంగా అయిందో అప్పుడు మనకేమవుతుంది, భగవంతుడు మన మనసులో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కాకపోతే ఎప్పుడైతే తిష్ట వేసుకున్నా ఎప్పుడో ఉంటాడు మన మనసులో. కాకపోతే మనకి కనబడడు. మనం చూడలేం. ఎప్పుడైతే మన హృదయం శుద్ధమైందో మనకు భగవంతుడి యొక్క అనుభవం మనకి తెలుస్తుంది మన హృదయంలో. భగవంతుని మీద ప్రేమ, భగవంతుని భక్తి మనకి బాగా పెరుగుతుందనమాట. సో, ఈ విధంగా భగవంతుని నామాలు కృష్ణాయ వాసుదేవాయ, దేవకీ నందనాయ చ, నందగోపకుమారాయ, గోవిందాయ నమో నమః. ఆయన యొక్క నామాలు వాసుదేవాయ, అలాగే నందనందన, అలాగే దేవకీ నందన, అలాగే ఆ! గోవింద అనేక పేర్లు, కృష్ణ అనేక పేర్లున్నాయి కృష్ణుడికి. ఈ పేర్లన్నీ గూడా ఆయన నామాన్ని, ఆయన యొక్క లీలల్ని, ఆయన యొక్క లక్షణాల్ని, ఆయన యొక్క అనేక రకమైన రూపాల్ని తెలియజేస్తాయి. అందువల్ల భగవంతుని యొక్క అనేక నామాల్లోనే అన్ని రకాల విషయాలు దాగున్నాయన్నమాట. అందుకే నామాలను మనం చదివిస్తుంటే ఆయనకి రకాలుగా మనం కీర్తించొచ్చు. ఆయన్ని యొక్క యశస్సును మనం చాటించొచ్చు అని చేశారన్నమాట. సో, ఈ విధంగా మనం ఈరోజు పృథు మహారాజు యొక్క గొప్పతనం, ఆయన యొక్క అద్భుతమైన చరిత్ర మనం అర్థం చేసుకుందాం. సో, పృథు మహారాజు ఎక్కడి నుంచొచ్చారు? ధ్రువ మహారాజు యొక్క వారసత్వం నుంచి వచ్చారనమాట. సో, ఈ ధ్రువ మహారాజు ఆహ్, లాస్ట్ వీక్ మనం చదివిన తర్వాత ధ్రువ మహారాజు యొక్క వంశపారపర్యంలో అంగ అనే ఒక రాజు కింగ్ ఉంటారాయన. ఒక రాజు ఆయన భార్యలకి జన్మించిన ఆహ్, కొడుకనేది వేన మహారాజ్. ఈ వేన మహారాజు గురించి మనం స్పెసిఫిక్‌గా చాలా డీటెయిల్డ్‌గా మనం చర్చించుకుందాం. వేన మహారాజు యొక్క లక్షణాలు, ఆయన యొక్క ప్రవృత్తి ఇవన్నీ కూడా మనం చర్చించుకుందాం. ఈ వేన మహారాజు కొడుకే పృథు మహారాజు అనమాట. సో, ఈ వేన మహారాజు గురించి మనం చెప్పబోతున్నాం. ఇప్పుడేమవుతుందంటే, ఈ ఆహ్, అంగ మహారాజు ధ్రువ మహారాజు యొక్క కొన్ని తరాల తర్వాత అంటే ధ్రువ మహారాజుకి వెంటనే కొడుకు కుమారుడు కాదు. కొన్ని తరాల తర్వాత అంగ మహారాజు పుడతాడనమాట. పుట్టిన తర్వాత ఈ సునీత అంగ మహారాజుకి ఇద్దరికి జన్మించిన రాజు పేరు వేన అనమాట. సో, ఇప్పుడేమవుతుందంటే, ఈ అంగ మహారాజుకి, సునీతకి జన్మించిన ఆహ్, ఈ వేన మహారాజు అప్పుడు వీళ్ళిద్దరికీ మంచి కొడుకు పుట్టాలి అని పూజ చేస్తారు. విష్ణువుకి ఆహుతులు సమర్పిస్తారు. విష్ణువుకి యాగాలు చేస్తారు ఋషులందరూ ఆ టైంలో. చేస్తే వాడికి ఒక కొడుకు పుడతాడు. కానీ ఆ కొడుకు ఎలా పుడతాడంటే అధర్మ వంశం లక్షణాలతో పుడతాడనమాట. అధర్మం అంటే ఏంటంటే ధర్మపరంగా ఉండే అంగరాజుకి అధర్మ పరమైన వంశంలో వంశకారకుడైన ఈ వేణ మహారాజు పుడతాడు. ఈ వేణ అనే కింగ్ అనేది చాలా క్రూరమైన మనస్తత్వం కలవాడనమాట. చిన్నప్పటి నుంచే అంత క్రూరత్వం తన చేతనత్వంలో, తన మనస్సులో, తన హృదయంలో ఉంది. రాజుకి ఉండవలసిన లక్షణాలు యాక్చువల్‌గా ఒక మహారాజుకి ఉండవలసిన అసలైన లక్షణాలు ఆ వేణ మహారాజులో లేవు. అందువల్ల ఏమయ్యంటే చిన్నప్పటి నుంచే ఆహ్, చాలా క్రూరంగా ఒక రాక్షస ప్రవృత్తితో ఉండేవాడనమాట. ఎలా అంటే పిల్లలతో ఆడుకునేటప్పుడు కోపం వస్తే వాళ్ళని చంపేయడం. ఆ! అలాగే ఆహ్, అనేక రకాల చెడు పనులు చేయడం, అందరినీ భయపెట్టడం, అందరినీ హింసించడం, అందరినీ మాటలతో, చేతలతో హింసించడం, అందరినీ అనేక రకాలుగా బాధపెట్టడం, ఇలాంటి పనులన్నీ చేసేవాడు. అందరికీ భయమేసేది పిల్లలందరికీను. పెద్దవాళ్ళందరూ చూసి మునులు, అలాగే అంగమహారాజు చూసి భయపడుతూ బాధపడుతూ ఉండేవాడు. ఏంటి కొడుకు ఇలా ఉన్నాడని. నేను నేను నా కొడుకు మంచి అధర్మపరంగా కాకుండా మంచి ధర్మపరంగా సో, ఈ విధంగా బాలుడు ఎలా ఉన్నాడని బాధపడుతూ ఉంటాడు. కాకపోతే ఈ బాలుడికి శిక్ష విధించి మంచి మార్గంలో తీసుకురావాలని శిక్షలు విధిస్తాడు. అయినా సరే బాలుడు మారడనమాట. సరైన మార్గం తీసుకురాలేకపోతాడు. ఏమవుతుందంటే కొన్నాళ్ళకి నా కొడుకు ఇలాంటి కొడుకు నాకు పుట్టాడు కాబట్టి యాక్చువల్‌గాను ఆహ్, మంచి కొడుకు పుట్టాలని, మంచి ధర్మమైన మార్గంలో ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారు. కాకపోతే అలాంటి కొడుకు కాకుండా మిగతా ఇలాంటి అధర్మమైన
ఇలాంటి చెడు మనస్తత్వంలో ఉన్న కొడుకు పుట్టాడనగానే తల్లిదండ్రులు చాలా బాధపడి ఎందువల్లంటే రాజు అవ్వబోతున్నాడు కదా! రాజు అవ్వబోతున్నాడంటే చాలా బాధ్యతాయుతంగా ఉండాలి జీవితంలో. చాలా బాధ్యతాపరంగా ప్రవర్తించాలి. ఇలా ఉండకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంక రాజ్యాన్ని ఏం పరిపాలిస్తాడు? రేపొద్దున్న ప్రపంచానికి ఏం దారి చూపెడతాడు? అని చెప్పి చాలా బాధపడి ఏం చేస్తాడు? ఏం చేయాలో తెలియక అలా చాలా సంవత్సరాలు గడుపుతాడు. కానీ పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉంటాడు గానీ ఆహ్, ఏం చేయాలో తెలీదు. అప్పుడు అనుకుంటాడు ఈ అంగమహారాజు. ఏమనుకుంటాడంటే, నేను ఇంకా ఇలాంటి కొడుకుని ఆహ్, నాకు వచ్చినందుకు నేను ఈ ప్రపంచంలో నేనింకా ఈ సంసార జీవితంలో ఉండడం అనవసరం. ఎందుకంటే, నేను నా తర్వాత ఎవరు లేరు. నాకు ఈ భౌతికమైన సంసారం మీద నాకు ఎటువంటి వ్యామోహం పోయింది. నా భార్య మీద, నా యొక్క కొడుకు మీద, నా కొడుకు మీద ఎటువంటి వ్యామోహం లేదు. ఎందుకంటే నా కొడుకు మంచి కొడుకైతే నా కొడుకుతో ఉండాలని అనుకుంటాను. నా కొడుకు ఇలాంటి కొడుకు పుట్టాడు. ఈ కొడుకుతో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇలాంటి కొడుకుని ఏ ఏం ఏ ఏ మనం ఎటువంటి శిక్ష విధించినా కొడుకు మారట్లేదు కాబట్టి, ఈ కొడుకుని అలాగే వదిలేస్తాను ఇంక నేను. వదిలేసి నా జీవితాన్ని చూసుకుంటాను. నా జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నేను వెళ్ళిపోతాను. నా సంసారాన్ని వదిలేసి, నా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతానింకా. ఇలాంటి కొడుకు కన్నా అసలు కొడుకే లేకుండా ఉండడం బెస్టు అని చెప్పి ఏమంటాడంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇలా ఒకరోజు నైటు ఈ ఇంటిని, రామరాజ్యాన్ని, అలాగే భార్యని, కొడుకుని వదిలేసి వెళ్ళిపోతాడు. అరణ్యాలకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఋషులందరూ కూడాను చాలా ట్రై చేస్తారు ఆయన కోసం. దేశంలో అంగమహారాజు చాలా మంచి రాజు. అలాంటి రాజు కనపడకుండా ఉన్నప్పుడు అందరూ కూడా రాజ్యంలోని ఋషులు గాని, అలాగే అందరూ మంత్రులు గాని, అలాగే ప్రజలందరూ వెతుకుతారు ఆయనెక్కడా కనపడ్డాయన. కనపడకపోతే ఇంక దారి లేక వే ఈ కొడుకైన వీర మహారాజుని ఇంక దారి లేక ఆయన్నే తిరిగి సింహాసనం మీద కూర్చోబెడతారు. ఎప్పుడైతే కూర్చోబెట్టాడో ఇంక పవరొచ్చింది కదా! పవర్ రాగానే అనేక రకాల మతపరమైన ఆచారాలు, అనేక రకాలైన యజ్ఞాలు, యాగాలు అన్ని రకాల రాక్షస ప్రవృత్తనమాట. అన్నీ ఆపించేస్తాడు దేశంలో. ఏది స్పిరిచ్యువల్‌గా, ఆధ్యాత్మికంగా ఏది చేయనీయకుండా మాన్పించేస్తాడు. అందరూ ఋషులందరూ రాజు దగ్గరికెళ్ళి "నువ్విలా చేస్తే మంచిది కాదు. దీనివల్ల ప్రపంచం నాశనం అవుతుంది. సం అందరి జీవితం కూడా మారిపోతాయి. జీవితాలన్నీ వ్యర్థం అవుతాయి. మానవులు తప్పుదారిలో ప్రవర్తిస్తారు. చోరులు, అలాగే మోసగాళ్ళు ప్రపంచంలో ఎక్కువైపోతారు. వీళ్ళ వల్ల ప్రజలు సుఖంగా జీవించలేరు" అని రకరకాల బోధనలు చేస్తారు. ఎన్ని చేసినా సరే పట్టించుకోడు. ఇంకా ఆ విధంగా ఉండేసరికి ఇప్పుడు ఋషులకు, మునులు వాళ్ళు ఏమైనా చేయగలరు. వాళ్ళకంత పవర్స్ ఉన్నాయి. కాకపోతే బోధనలు చేసి చాలా సార్లు రోజుల పాటు బోధనలు చేసి ఆయనకి మార్చడానికి చూస్తారు. కాకపోతే ఈ విధంగా చేయకపోవడం వల్ల ఇలాంటి దైవజనుల్ని, వాళ్ళని ఆహ్, భగవంతుడిని ఆరాధించే వాళ్ళని అనేక రకాల బాధలు పెట్టడం, అగౌరవపరచడం, దాన ధర్మాలన్నీ ఆపేయడం ఇలాంటివి చేస్తే సొసైటీయే మారిపోతుంది. ప్రపంచమే తప్పుదారిలో వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆహ్, వాళ్ళు చెప్పినా సరే వినకపోతే వాళ్ళు ఆలోచిస్తారు. ఏమంటారంటే ఒక పని చేద్దాం ఈ మనల్ని మనల్ని మనం జనరల్‌గా ఋషుల యొక్క పొజిషన్ ఏంటంటే సొసైటీలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఒక 4 కులాల యొక్క వర్ణాశ్రమం 4 వర్ణాలు తయారు చేయబడ్డాయి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి కర్తారం అవ్యయం. ఆయన ఏమంటారంటే శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఈ చాతుర్వర్ణం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వాళ్ళ యొక్క డ్యూటీస్, వాళ్ళ యొక్క ధర్మం, వాళ్ళ యొక్క కర్మ, చేయవలసిన ధర్మం బట్టే వాళ్ళకి ఆ పర్టిక్యులర్ క్యాస్ట్ అంటే వర్ణం అనేది డిసైడ్ చేయబడుతుంది. ఇప్పుడు వైశ్యులున్నారనుకోండి, వైశ్య వృత్తి చేయాలి. బ్రాహ్మణులు బ్రాహ్మణ వృత్తి చేయాలి. క్షత్రియులు క్షత్రియ వృత్తి చేయాలి. ఈ విధంగా చేస్తేనే వాళ్ళకి ఆ లక్షణాల ప్రకారం వాళ్ళు చేయగల కెపాసిటీ ఉంటేనే వాళ్ళు ఆ స్థానంలో కూర్చోగలరు. వైశ్యుల స్థానంలో, క్షత్రియులు క్షత్రియ స్థానంలో, బ్రాహ్మణులు బ్రాహ్మణ స్థానంలో కూర్చోగలరు. లేకపోతే కూర్చోలేరు. అదే యాక్చువల్ కాస్ట్ సిస్టమ్ పూర్వం. తర్వాత మారిపోయింది పూర్తిగా. అప్పుడంటే వాళ్ళ యొక్క అర్హత బట్టి వాళ్ళకి నిర్ణయించబడేదనమాట. అంతేగాని బ్రాహ్మణ వంశంలో పుట్టినా సరే బ్రాహ్మణ లక్షణాలు వస్తే బ్రాహ్మణుడు కాదనమాట. సో, ఈ విధంగా ఇలాంటి ఋషులు
ఏం చేసేవాళ్ళంటే ఈ క్షత్రియుల్ని సరియైన మార్గంలో రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో వేదాల నుంచి, శాస్త్రాల నుంచి అనేక రకాల విషయాలు విధులు అలాగే అనేక రకాల ఉపదేశాలు చేసి మను సంహిత అనేక రకాల శాస్త్రాల నుంచి వాళ్ళకి ఉపదేశం చేసి క్షత్రియులకి, రాజులకి రాజ్యాన్ని పరిపాలించే విధానాన్ని సూచించేవాళ్ళు. ఇప్పుడు ఈ వేన మహారాజు అలాంటి వినే పరిస్థితుల్లో లేడు. అందుకే ఏం చేశారు? లాభం చేద్దాం మనల్నే అవమానిస్తున్నాడు, మనల్నే వినట్లేదు, మనల్నే అవమానించి విరుచుకుపడుతున్నాడు. ఇలాంటి మూర్ఖుడిని మనం బాగు చేయడం కష్టం. వీడినే మనం చంపేద్దాం. అంటే మునులేముంది వాళ్ళకి ఋషులు వాళ్ళకి చంపడం పెద్ద విషయం కాదు. వాళ్ళు ఆలోచించి ఇలాంటి రాజు వల్ల ప్రపంచమే నాశనం అవుతోంది. మనం ఓపెన్ చేద్దాం. మనమే ఈ ఈ ఈ వేన మహారాజుని మనం చంపేద్దాం. అంటే అని ఆలోచించి వాళ్ళకేముంది వాళ్ళకి సటిల్ పవర్స్ ఉంటాయి. సూక్ష్మ శక్తులనమాట. సూక్ష్మ శక్తుల్లో వాళ్ళు ఒక ఏది తలుచుకున్నా జరిగిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, అందువల్ల వాళ్ళు ఈ వేద హుంకారంతో వాళ్ళేం చేశారంటే కొన్ని మంత్రాల ఉచ్చారణతో వాళ్ళు వేన మహారాజుని చంపేశారు. చంపేసిన తర్వాత ఆ శరీరాన్ని వాళ్ళేం చేశారంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇక్కడ ఈ ప్రెజెంట్ పరిస్థితులు మనం నేర్చుకుంటున్నాం. ప్రెజెంట్ పరిస్థితి ఏముందంటే ఎప్పుడైతే ఈ మానవ సమాజంలో భక్తి, భగవంతుడి మీద ధ్యాస, భగవంతుని చెప్పిన విషయాల్ని జీవితంలో పాటించుకోకుండా ఉండడం, ఇలాంటి విషయాలను చేస్తున్న పరిస్థితులు ఇప్పుడున్నాయి ప్రపంచంలో. అందుకే ప్రపంచంలో అనేక రకాల భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు తయారవుతున్నాయి. లేకపోతే అందరూ ఈ ఈ విధంగా ప్రపంచం మారడానికి కారణం అంటే వేద శాస్త్రాల ప్రకారం ఎవరు జీవితంలో నడవట్లేదు. అందరూ కూడాను అందరూ ప్రపంచమే లీడర్‌లే సరిగ్గా లేరు. లీడర్‌లకి ఏమీ తెలీదు. అలాంటిది లీడర్‌లే సరిగ్గా లేని సమయంలో ఉంటేను మనం మనం ఏం చేయగలం ఈ ప్రపంచంలో? అందువల్ల ప్రపంచం సరైన మార్గంలో లేనప్పుడు ఏమవుతుందంటే నాశనమే అవుతుంది. అందువల్ల దురదృష్టకరమైన పరిస్థితులే ఈ ప్రపంచంలో వస్తాయి. భగవంతుడిని ధ్యాస, భగవంతుని యొక్క సేవ, అలాగే సరియైన వేదముల ప్రకారం మన జీవితాన్ని నడుచుకోవడం, సరియైన మార్గం మనకు చూపించడం, ఇవన్నీ కూడా మనకనేది లీడర్స్ యొక్క బాధ్యత. లీడర్స్ మెయిన్ చేయవలసింది. లీడర్‌లు సరైన మార్గంలో లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఆ దారిలోనే వెళ్తారు. అందువల్ల ప్రపంచ పరిస్థితి ఈరోజు ఇలా ఉందంటే వేన మహారాజు లాంటి వాళ్ళు ప్రపంచంలో ఈనాడు ఉన్నారు కాబట్టే ప్రపంచంలో నడుస్తోందిప్పుడు. సో, అందువల్ల ఇదే ఒక జీవిత పాఠం అనమాట. మరి పూర్వంలో కూడా ఇలాంటి కింగులున్నారు. అందువల్లే అప్పుడు అలాగే నడిచింది. ఇప్పుడు అలాంటి కింగులు కూడా ఉన్నారు. రాజులున్నారు కాబట్టి ఇప్పుడు అలాగే నడుస్తోంది ప్రపంచం. ఎక్కడ చూసినా వైలెన్స్, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, అనేక రకాల అడ్డంకులు, అనేక రకాల ప్రమాదాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు సరియైన మార్గంలో ఎవరు నడవట్లేదు వాళ్ళు. సో, ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే వాళ్ళు చంపేశారో అది జీవిత పాఠం మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనం మళ్ళీ ఈ యొక్క వేన మహారాజు చంపేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? కింగ్ లేకపోతే ఏమవుతుంది? ప్రపంచంలో అందరూ కూడా రాజు లేకపోతే ప్రపంచంలో అందరూ కూడా చోరులు, అలాగే మోసం చేసేవాళ్ళు వాళ్ళకి పవర్ పెరిగిపోతుంది. వాళ్ళ పవర్ పెరిగిపోయి వాళ్ళు అందరిని ఇంకా వాళ్ళే బాధలు పెట్టడం మొదలుపెడతారు. అందువల్ల ఏం చేశారు? ఎలాగైనా ఒక రాజుని సృష్టించాలి అని చెప్పి ఆ వేనుడి యొక్క బాడీని, ఆ శరీరాన్ని చనిపోయిన శరీరాన్ని తీసుకొచ్చి అక్కడ ఋషులకి ఆ పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఆ శరీరంలోంచి మనుషుల్ని పుట్టించగలరు. ఎవరినైనా సరే. వాళ్ళ పుట్టిస్తారనమాట. ఆ శరీరంలోంచి ఫస్ట్ వాళ్ళేం చేస్తారంటే శరీరంలో కొన్ని భాగాల్ని అంటే మర్థించడం చేసి చర్నింగ్ అనమాట. మర్థించడం చేసి ఆ యొక్క ఒక్కొక్క భాగం నుంచి ఆహ్, ఆహ్, మనుషుల్ని పుట్టిస్తారు. అలాగే అదొక ప్రత్యేక పద్ధతుంది. అదేంటంటే స సటిల్ పవర్స్ అనమాట. ప్రత్యేక పద్ధతి ద్వారా ఇప్పుడు జనరల్‌గా ఒకళ్ళు పుట్టాలి అంటే జీవుడు శరీరంలో గర్భంలో ప్రవేశిస్తే ఆ గర్భంలో జీవునికి శరీరం తయారవుతుంది. ఆ విధంగా మనిషి బయటకొస్తాడు. చిన్న పిల్లాడి రూపంలో. అదేంటవుతుందది? అది మామూలుగా జరిగే గర్భధారణ పద్ధతి. ఇది అలా కాదు. ఇదేంటంటే జీవుల్నే వాళ్ళు రప్పించి ఏ భాగంలోనో ఆ భాగంలో రప్పించి అక్కడి నుంచి ఒక మనిషిని తయారు చేయగలరు. అలాంటి పవర్స్ ఉంటాయి మునుల్లో. అలాంటి వాళ్ళేం చేశారంటే ఫస్టు ఈ వేణుడి యొక్క శరీరం పూర్తిగా పాపాలతో పూర్తిగా ఉంది. ఆ పాపాలతో ఉంది. పాపాలతో ఉన్న శరీరం ఉన్న పాపాలన్నింటినీ బయటికి తీసేయాలి. తీసి శరీరాన్ని శుద్ధం చేయాలి. అప్పుడేం చేస్తారు? వాళ్ళ పవర్స్‌తోని తొడల మీద మధించడం చేస్తారు. అది మధించడం చేసిన తర్వాత ఆ తొడల నుంచి బాహుకుడు అని ఒక మరుగుజ్జు శరీరంతో ఉన్న ఒక మనిషి పుడతాడు.
అదేంటంటే నల్లగా పుడతాడనమాట. అంటే ఏంటంటే, ఈ వీణ శరీరంలో ఉన్న పాపాలన్నిటిని అలాంటి వీణ జన్మలో ఉన్న పాపాలన్నిటిని ఆ బాహుకుడు గ్రహించేస్తాడు. అంటే ఈ వేన శరీరం శుద్ధం అవుతుందనమాట. గ్రహించేసి తనేం చేస్తాడంటే, ఆ బాహుకుడు ఎవరంటే జనరల్‌గా మనం చూస్తాం చూడండి. కొండల్లోని, అడవుల్లోని ఈ వేటగాళ్ళుంటారు. ఆ! వేటగాళ్ళంటే వాళ్ళు మానవుల్లా కాకుండా కొంచెం తక్కువ నాగరికత కలిగిన వాళ్ళు. మనుషుల్ని తినడం, జంతువుల్ని అడవుల్లో తినడం, వాళ్ళకి నాగరికత, పుణ్యం, పాపం ఏమి తెలీవు. వాళ్ళు చేసేవన్నీ పాపకార్యాలే ఉంటాయి. అలాంటి కొంతమంది జీవిస్తూ ఉంటారు కొండల్లోని, వాటిల్లోని. వాళ్ళు చేసిందంతా కూడా తప్పు, కరెక్ట్ ఏమో వాళ్ళకి నాగరికత ఉండదు. అలాంటి నాగరికత లేని మనిషిని పుట్టిస్తారు. పుట్టించి వాడికి మొత్తం పాపాలు వెళ్తాయి. ఇప్పుడు చూస్తుంటే కొంతమంది జంతువులను చంపి జంతువుల మాంసం తినేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంతమందుంటారు బయట కొండల్లో. మనకు తెలియని ప్రదేశాల్లో. అలాంటి వాళ్ళని పుట్టించి వాళ్ళకి పాపాలన్నీ అప్పజెప్పించి అంటే గ్రహిస్తాడు. ఆ బాహుడు గ్రహించి అప్పుడు అయిన తర్వాత బాహుడు జన్మి వెళ్ళిపోతాడు. ఆ కొండల్లోకి. వెళ్ళిపోయి ఆహ్, తన పాపాలను గ్రహించి వెళ్ళిపోతాడు. అప్పుడు వేనాం శరీరం నుంచి రెండోసారి ఏం చేస్తారంటే ఆహ్, ఆహ్, బాహువులు శరీరాలను అంటే చేతుల నుంచి చేతులను మర్దన చేయించి, చేతుల నుంచి మధించడం చేయించగా ఓ స్త్రీ, పురుష జంట బయటకొస్తుందనమాట. ఆ స్త్రీ, పురుషుల జంట ఆ పురుషుడు, ఆ స్త్రీ ఇద్దరు కూడా ఒకేసారి 2 చేతుల నుంచి బయటికొస్తారు. ఆ 2 చేతుల నుంచి బయటికి రాగానే ఆ వేన శరీరంలో బయటికి రాగానే ఒకళ్ళేమొచ్చి ఆహ్, ఒక అద్భుతమైన సౌందర్యం, అద్భుతమైన ఆహ్, ఆ యొక్క తేజస్సుతో పురుషుడు బయటకొస్తాడు. అలాగే స్త్రీ కూడా అద్భుతమైన సౌందర్యం, అద్భుతమైన తేజస్సు, అద్భుతమైన ఆహ్, ఆ శరీరం యొక్క కాంతితో ఇద్దరు బయటికి రాగానే వీళ్ళని చూడగానే వీళ్ళు మామూలుగా సామాన్య మానవులు కాదు వీళ్ళు. దేవాలోకం నుంచి జన్మించిన వాళ్ళు లేకపోతే ఎక్కడి నుంచో వీళ్ళు జన్మించారో ఆలోచిస్తూ కూర్చుంటారు. అప్పుడు వాళ్ళకి ఏం పెడతారంటే అప్పుడు వాళ్ళ యొక్క ఎప్పుడైతే వీళ్ళిద్దరూ పుట్టారో బ్రహ్మదేవుడు వాళ్ళందరూ వస్తారు. బ్రహ్మ, దేవతలందరూ వస్తారు. బ్రహ్మ, దేవతలందరూ వచ్చి వాళ్ళ యొక్క శరీరంలోని చిహ్నాలుంటాయి. అంటే చేతులకి, కాళ్ళకి అరచేతుల్లో, కాళ్ళకి అరిపాదాల్లో చిహ్నం ఉంటుంది. అలాంటి చిహ్నాలు ఏముంటాయంటే చక్రం అలాగే, అలాగే ఏమంటామంటే ఇతర రేఖలుంటాయి కొన్ని రేఖలు. అలాంటి భగవదాంశ కలిగిన చిహ్నాలు అరిచేతుల్లోని, అరికాళ్ళలో కనబడతాయి. ఎప్పుడైతే భగవదాంశ కలిగిన చిహ్నాలు కనబడ్డాయో, వీళ్ళు సామాన్య మానవులు కాదు. భగవంతుని యొక్క శక్తి ఆవేశావతారం అని చెప్పి బ్రహ్మదేవుడు, దేవతలు ఆహ్, భావిస్తారనమాట. భావించి వాళ్ళు నిర్ధారణ చేస్తారు. ఎప్పుడైతే నిర్ధారణ చేశారో ఇక శక్తి ఆవేశ అవతారంలో శ్రీ మహావిష్ణువు అవతరించాడు అని అనుకుని ఆయన యొక్క ఆ పృథు మహారాజు యొక్క చిహ్నాలు బట్టి శక్తి ఆవేశ అవతారం అనుకుని మహావిష్ణువే తన శక్తి ఆవేశ అవతారం అంటే ఏంటంటే భగవంతుడు తన యొక్క శక్తుల్ని ఒక అద్భుతమైన ఒక జీవుడిలో ప్రవేశపెడతారు. ఒక మంచి పొజిషన్‌లో మంచి ఆహ్, మామూలుగా ఉన్న జీవుడుగా మంచి పొజిషన్‌లో ఉన్న మంచి ఆధ్యాత్మికంగా మంచి స్థాయిలో ఉన్న అలాంటి జీవుడిలో తన యొక్క పవర్స్‌ని ఆయన ఆహ్, ఆవిర్భవిస్తాడు. ఎప్పుడైతే ఆవిర్భవించాడో పవర్స్‌ని, ఆ యొక్క మనిషి చాలా అద్భుతంగా ప్రవర్తిస్తాడు. భగవంతుడిలా ప్రవర్తిస్తాడు. సో, అలాంటి పవర్సు అందుకే శక్తి ఆవేశ అవతారం అన్నమాట. ఈ పృథు మహారాజ్ శక్తి ఆవేశ అవతారం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి ఆవేశ అవతారంతో పుడతాడాయన. అందుకే మనం ఎప్పుడు కూడాను ఎవరైనా సరే మేము భగవంతులమే అని అంటూ ఉంటారు మనకి. చాలామంది మ్యాన్ మేడ్ గాడ్ అని ఇంగ్లీష్‌లో అంటారు. అంటే మనుషులే భగవంతుడిని తయారు చేస్తున్నారు ఇప్పుడు. ప్రపంచం అంతా అలాగే ఉంది. ప్రతి చోట చూడండి మేమే భగవంతుని అవతారం చాలామంది వాళ్ళే అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఎవరైతే అలా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారో దాని అర్థం ఏంటంటే ఎవరైతే భగవంతుడి కింద అవతారం కింద ఎవరైతే చూపించుకుంటున్నారో వాళ్ళకి భగవంతుని యొక్క చిహ్నాలు వాళ్ళకి శరీర భాగాల్లో కనబడాలి. అలాగే వాళ్ళ గురించి శాస్త్రంలో చెప్పబడాలి. ఈ 2 ఉంటేనే వాళ్ళు భగవంతుడి కింద మనం పరిగణించగలం. లేకపోతే భగవంతుని పరిగణించడానికి వీలు కాదు. సో, అందువల్ల ఎవరైతే ఇలాంటి ఏ అంటే అల్పజ్ఞులనమాట. ఏంటంటే ఈ ప్రపంచాన్ని జనుల్ని మోసం చేయడానికి భగవద్ అవతారం అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ కూడాను సరైన దండన ఈ ప్రకృతి నియమాలు విధిస్తాయి. సృష్టిలో నియామకులున్నారు. ఈ సృష్టిలో మనం అనుకుంటాం అందరిని నియమించడానికి, అందరిని కంట్రోల్ చేయడానికి, అందరూ చేసిన పాపకర్మల్ని, పుణ్యకర్మల్ని హ్యాండిల్ చేయడానికి నియామకులు సృష్టిలో ఉన్నారు. వాళ్ళని చూసుకుంటారింక. అందువలన నియామకులు సరైన దండన విధిస్తారు. ఎవరైనా సరే భగవంతుని అవతారం అని చెప్పాలంటే వాళ్ళకి ఆ పర్టిక్యులర్‌గా వాళ్ళకి లక్షణాలుండాలి.
అలాగే వాళ్ళ గురించి ఈ యొక్క శాస్త్రాల్లో చెప్పబడి ఉండాలి. అప్పుడే వాళ్ళు భగవంతుడి కింద మనం భావిస్తాం అన్నమాట. సో, ఈ విధంగా ఎప్పుడైతే పృథు మహారాజు పుడతాడో అందరూ కూడా డైరెక్ట్‌గానే ఒక మహారాజు కిందే పుట్టేస్తారు. అంతేగాని చిన్న పిల్లవాడిగా ఏం పుట్టడు కాబట్టి డైరెక్ట్‌గా ఒక మహారాజు కిందే పుట్ట వ బ వచ్చేస్తారు ఇద్దరు కూడా. ఎప్పుడైతే ఎప్పుడైతే అలా వచ్చారో అందరూ కూడా పృథు మహారాజుని స్తుతిస్తారు. ఆ స్తుతించారు. అందరూ కూడా ఏం చేస్తారు? ధర్మపాలనలో ఉంటావు నువ్వు. ఉండి ధర్మాన్నే రక్షిస్తావు నువ్వు ప్రపంచంలోని. అధర్మంగా ఉన్న వాళ్ళందరిని నువ్వు శిక్షిస్తావు అని చెప్పి వాళ్ళు స్తుతిస్తారు. అలాగే ప్రపంచంలోని ఈ సూర్యుడు ఎంత శక్తిమంతంగా ఉంటాడో సృష్టిలోని అంత శక్తిమంతంగా నువ్వు ఉంటావు. ఎలా ఉంటావు? సూర్యుడు చూడండి తన కాంతిని అందరికీ సమానంగా పంచుతాడు. అంటే ఏంటి? కొండల్లోనే వచ్చే కాంతి, నగరాల మీద వచ్చే కాంతి, అలాగే నదుల్లోనే వచ్చే కాంతి, సముద్రంలో అన్ని చోట్ల పడే కాంతి, పడే వేడి కూడా అంతా సమంగా ఉంటుంది గానీ డిఫరెన్స్ ఉండదు. అలాగే నీకు కరుణ కూడా అందరికీ సమానంగా నువ్వు చూపిస్తావు. అందరికీ సమానంగా పంచుతావు అని జెప్పి వాళ్ళు స్తుతిస్తారు. ఇంకో విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోవాలి. రాజు అనేవాడు ఎలా ఉండాలి అనే విషయం మనకు తెలుస్తుంది. రాజు ఇవన్నీ ఒక మంచి లక్షణాలు ఉండవలసిన ఒక రాజుకి, ఈ ఒక రాజు యొక్క లక్షణాలు చెప్తున్నా. మంచి లక్షణాలు ఎలా ఉండాలి? అందరికీ సమానంగా తనకి కరుణ చూపించాలి. అలాగే ఈ రాజులు ఏం చేస్తారు? దేశంలో ఉన్న వాళ్ళందరూ టాక్సుల రూపంలో ధనాన్ని తీసుకుంటారు. టాక్సుల రూపంలో. అందుకే అలాగే రాజ్యం నడుస్తుంది. తీసుకొని వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. అది రాజులు చేసే పనే ఇది. టాక్స్ రూపంలో తీసుకొని మళ్ళీ దేశాన్నంతటిని బాగు చేస్తారు. అన్ని రకాలుగా అన్ని రకాల సౌకర్యాలతో దేశాన్ని బాగు చేస్తారు. సో, ఈ విధంగా రాజులు చేయవలసిన పనే ఇది. సో, ఈ విధంగా నువ్వు ప్రజల దగ్గర నుంచి తీసుకుంటావు. తీసుకొని మళ్ళీ వాళ్ళకే ఖర్చు పెడతావు. అంతేగాని తన సొంత అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవడం అనమాట. మహారాజు అంటే అలాంటి మంచి లక్షణం చక్రవర్తి అయితే. సూర్యుడు ఏం చేస్తాడు? వర్షాకాలంలోనే వర్షాలు ఎక్కువ పడతాయి. మిగతా కాలంలో వర్షాలు పడవు. మిగతా కాలం అంతా ఏం చేస్తుంది? సముద్రంలో ఉన్న నీరు, నదుల్లో ఉన్న నీరు, సముద్రంలో ఉన్న నీరు ఆవిరైపోయి పైకెళ్ళిపోయి మేఘాల కింద తయారై ఎప్పుడైతే 8 నెలలు, 10 నెలలు మేఘాల కింద తయారవుతుందో, ఆ మేఘాలన్నీ కూడా వర్షాకాలంలో వచ్చి అన్ని చోట్ల వర్షాలు కురిసి అన్ని చోట్ల వాటర్‌ని తీసుకొస్తాయి. సో, అందుకే నీరనేది కరువు లేకుండా పోతుందనమాట. వర్షాలు సరిగ్గా పడితే నీటికి కరువు ఉండదు దేశంలో. వర్షాలు సరిగ్గా పడకపోతే నీటికి కరువు ఉన్నట్టు అవుతుంది. సో, ఈ విధంగా ఆహ్, అన్ని చోట్ల కూడా సరియైన ఏ విధంగా సూర్యుడి యొక్క శక్తి నీటిని ఆవిరి కింద మార్చి వర్షం కింద ఇస్తోందో, తిరిగి అదే ప్రపంచానికి వర్షం కింద ఇస్తోందో, అలాగే ప్రపంచం నుంచే టాక్స్ రూపంలో ధనాన్ని స్వీకరించి అదే ప్రపంచానికి మళ్ళీ బాగు చేయడానికి నువ్వు ధనాన్ని ఉపయోగిస్తావు అని చెప్పి వాళ్ళు స్తుతిస్తారు. అలాగే అందరిని వృద్ధుల్ని, బ్రాహ్మణుల్ని అందరిని కూడా నువ్వు ఆశ్రయించి వాళ్ళకి ఆశ్రయాన్ని ఇస్తావు. అలాగే అందరినీ కూడా భగవంతుని యొక్క సేవలో పెట్టి అందరికి గౌరవాన్నిచ్చి అందరికి దీనవత్సలుడే అంటే అందరూ బాధలుగా కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్తగా వాళ్ళని దీనవత్సలుడే వాళ్ళందరినీ సరిగ్గా ఆదరిస్తావు అని చెప్పి ఈ విధంగా ఆయన స్తుతిస్తారు. ఇంకో పాయింట్ కూడా మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పరస్త్రీలను ఎప్పుడూ మాతృభావంతో చూడాలి. అలాగే భార్యనెప్పుడు మన అర్ధదేహంగా చూడాలి. అలాగే రాజు ఎప్పుడు కూడా ప్రజలకి తండ్రి లాంటివాడు. అందువలన తండ్రి లాంటివాడు కాబట్టి తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కొడుకుల కింద చూసుకోవాలి. అంటే పిల్లల కింద చూసుకోవాలి. వాళ్ళ యొక్క బాగోగులన్నీ చూసుకోవాలి. అలాగే భగవంతుని సేవలో ఎవరైతే ఉన్నారో, భగవంతుని ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సేవ చేయాలి. ఇదే రాజు యొక్క కర్తవ్యం అన్నమాట. ఈ 4 విషయాలు చాలా అవసరం. పరస్త్రీలని మాతృభావంతో చూడాలి. భార్యని అర్ధభాగంగా చూడాలి. అలాగే ప్రజల్ని కన్న తండ్రిలా చూసుకోవాలి. అలాగే భక్తుల్ని ఎప్పుడు కూడా భక్తుల్ని ఎప్పుడు సేవ చేస్తూ ఉండాలి. ప్రపంచంలో భక్తులకి ఎప్పుడు సేవ చేయాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆహ్, నే నీకు ఆ లక్షణాలు ఉన్నాయని చెప్పి స్తుతిస్తారన్నమాట ఈ మృదు మహారాజునప్పుడు. అప్పుడు ఇంకో జీవిత పాఠం మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. పండితులంటే శాస్త్రంలో కోవిదులు, శాస్త్రంలో పండితులైన వాళ్ళు ఎప్పుడు కూడా తన భార్య కాకుండా అందరినీ కూడా అన్ని స్త్రీలందరినీ కూడా మాతృభావంతోనే గౌరవిస్తారు. అది ఫస్ట్ పాయింట్. అందుకే భార్య కాకుండా అందరినీ మాతృభావంతో గౌరవించడం. అలాగే ఎవరైనా పరుల సొమ్ము ఎప్పుడు కూడా మనకి ఒక చెత్త కుప్పలాగా మనం చూస్తాం. అంతేగాని అది మనకి డబ్బు వద్దంటే పరుల సొమ్ముని మనం ఆశించాం. పరుల సొమ్ము మనం తీసేసుకోవాలి అనే ఒక ఆహ్,
ఒక అలాంటి లక్షణాలు ఉండకూడదు. పరుల సొమ్ము పరులది. అంతేగాని పరుల సొమ్ముని మనం ఆశించకూడదు. అది అదే దాని అర్థం అన్నమాట. అలాగే అందరిని కూడా తన వారిలాగే చూసుకోవాలి. తనని ఎలాగ మనం మన స్వంత విషయాల్ని మనం ఎలా చూస్తామో అందరిని కూడా మనం ఆ విధంగానే చూడాలంటే ఏంటంటే చాణక్య పండితుడు చెప్పిన శ్లోకం ఇదేంటంటే మాతృవత్ పరదారేషు లోష్టవత్ పరద్రవ్యేషు ఆత్మవత్ సర్వభూతేషు ఏ పశ్చిత్ సా పండితః. ఆయనేం చెప్తారంటే మాతృవత్ పరదారేషు. ఎప్పుడైతే భార్యల్ని తన మాతృభావంతో చూడాలి. అలాగే లోష్టవత్ పరద్రవ్యేషు పరుల ద్రవ్యాన్ని ఒక చెత్త కుప్ప వలె చూడాలి. అలాగే ఆత్మవత్ సర్వభూతేషు అన్ని జీవుల్ని కూడా తన వారిలాగే తనలాగే చూసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే చూస్తారో వాళ్ళే పండితులు అని చెప్పి చాణక్య పండితుడు చెప్తున్నారు. ఈ విధంగా పృథు మహారాజు అందరిని చూస్తాడు అని చెప్పి భాగవతంలో చెప్పబడిందనమాట. సో, ఈ విధంగా పృథు మహారాజు యొక్క స్తుతించడం వాళ్ళు చేస్తారు. అలాగే ఎక్కడైనా రాక్షస ప్రవృత్తి, చోరులు మోసం చేసేవాళ్ళు ఉన్నారంటే పృథు మహారాజు వస్తున్నారు. పృథు మహారాజు ఉన్నప్పుడు వాళ్ళందరూ భయపడేవాళ్ళు. ఆయన ఆయన టంకారం చేస్తే అందరూ కూడా భయపడేవారనమాట. అలాగే ఎవరు కూడా ఈ యొక్క రాజ్యంలో ఎటువంటి సుఖశాంతులు లేకుండా ఎలాంటి హింసా పరులు గాని, అలాగే ప్రపంచాన్ని నాశనం ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే ఎవరికి నచ్చిందే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. దానివల్ల ప్రపంచంలో చాలామంది నార్మల్‌గా ఉన్న మనుషులే సుఖంగా ఉండలేకపోతున్నారు. అందువల్ల ఇప్పుడు ఆ రాజు స్ట్రాంగ్‌గా ఉంటే ప్రపంచంలో అన్నీ కంట్రోల్‌గా ఉంటాయి. రాజు స్ట్రాంగ్‌గా ఉంటే ప్రపంచంలో కంట్రోల్‌గా ఉండవు. రాజు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే శక్తివంతమైన రాజు ఉన్నచో చోర్లు మరియు దానవులు పొరుతులు భయపడరు. వాళ్ళు తప్పు జరగక భయపడతారనమాట. అలాగే శక్తి సామర్థ్యం ఉన్న రాజు ఉంటే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారనమాట. సో, ఈ విధంగా పృథు మహారాజు ఎప్పుడైతే స్తుతిస్తారో వాళ్ళందరూ కూడా పృథు మహారాజుకి రాజ్యాభిషేకం చేస్తారు. చేసిన తర్వాత రాజ్యాభిషేకం చేయగానే పృథు మహారాజు అంతకుముందు ఎవరున్నారు ఇక్కడ మహారాజు కింద వేన మహారాజు ఉన్నాడు పృథు ముందు. వేద మహారాజు ఎలాంటి ప్రపంచంలో అన్నీ ఆపేశాడు. అన్ని యజ్ఞాలు, యాగాలు అంతే దైవ పూజ, భగవదారాధన అలాగే అన్ని మంచంలో అందరిని హింస పెట్టేవాడు అన్ని రకాల పనులు చేసేది. దానివల్ల ఏమైందంటే భూమాతకి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చి తనేం చేసింది, ఎవరికి నేను ధాన్యం అనేది ఇవ్వను. ఎవరికంటే భూమి నుంచి అన్నీ బయటకొస్తాయి. ఓషధులు గానీ, ధాన్యాలు గానీ, పంటలు గానీ, పండ్లు గానీ, పువ్వులు గానీ అంతా ప్రపంచం అంతా కూడా భూమి నుంచే వచ్చిన దాని మీద బతుకుతోంది. అలాంటి భూమే మొత్తం ఆపేస్తే మొత్తం వరకు తినడానికి అన్నం ఉండదు. సో, ఈ విధంగా ఎవరికీ ధాన్యమే లేకపోయింది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ వేన మహారాజు వల్ల. అప్పుడు పృథు మహారాజు "నువ్వెందుకు ఇలా చేస్తున్నావు" అని పృథు మహారాజుకి భూమాత మీద కోపం వస్తుందనమాట. ఇప్పుడు కోపం వచ్చి అర్జెంట్‌గాను ఎందువల్లంటే మనుషులందరూ ఆయన దగ్గరికొచ్చి పృథు మహారాజు దగ్గరకొచ్చి బాధపడతారు. "మాకు తినడానికి అన్నం లేదు, ఉండడానికి ఏమీ లేదు. మాకు చాలా ప్రపంచంలో ఏమి మాకు దొరకట్లేదు" అని చెప్పి బాధపడితే ఏంది భూమాత చేయవలసిన పని భూమాత ఎందుకు చేయట్లేదు? ఆవిడ మనందరికీ ఇవ్వాలి కదా! మనకని తల్లిలాగా అన్నీ మనం సప్లై చేయాలి. ఆవిడెందుకు సప్లై చేయట్లేదని చెప్పి పృథు మహారాజు కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన భూమాతను నేను శిక్షిస్తాను అని చెప్పి భూమాతను శిక్షించడానికి ఆయన బాణం పట్టుకొని రథం మీద వెళ్తాడనమాట ఆయన. తన బాణాలతో వెళ్ళి భూమాత ఎప్పుడైతే పృథు మహారాజు వస్తున్నాడో అని భయపడి ఆవిడ ఒక ఆవు యొక్క రూపాన్ని ధరించి ఆవిడ పరిగెట్టడం మొదలుపెడుతుంది. ఆవిడ పరిగెడుతుంటే పృథు మహారాజు "నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ప్రపంచంలో ఉన్న అందరికీ నీ దగ్గర నుంచే అన్నీ వస్తాయి. నువ్వే అన్నీ సప్లై చేస్తావు. అలాంటివి నువ్వెందుకు చేస్తున్నావు? నీ డ్యూటీ నువ్వు చేయాలి. నీ డ్యూటీ నువ్వు ఆపేస్తే ఎలాగా? మనుషులు ఎలా బతుకుతారు? వాళ్ళందరూ మరణిస్తారు. లేకపోతే నువ్వివ్వకపోతే" అని చెప్పి నీకే శిక్ష విధించడానికి రెడీ అయ్యి దాన్ని తరుముతాడనమాట పృథు మహారాజు. అప్పుడు భూమాత చాలా బాధపడి చాలా పరిగెడుతూ "నాకింక దారి లేదు" అని చెప్పి పృథు మహారాజు శరణం వేడుకుంటుందావిడ. ఆవిడేమంటుందంటే మంచి విషయం చెప్తుందనమాట. "నువ్వు నన్నే శిక్షించాలని చూస్తున్నావు. నన్నే చంపాలని చూస్తున్నావు. నేను గాని పోతే భూమండలం గాని ముక్కలైపోతే అందరూ కూడా నీళ్ళలో పడిపోతారు. ఎందుకంటే భూమండలం అనేది నీళ్ళలో ఉంది. భూమండలం అనేది నీళ్ళలో ఉంది. అంటే ప్రపంచంలో ఈ ఈ మనకున్న భూమండలంలో సగం ఆహ్, ఈ ఉన్న భూమండలంలో ముక్కలేమవుతుంది వాటర్ అంతా కలిసిపోతుంది. వాటర్ అంతా మొత్తం
ముంచేస్తుంది ప్రపంచాన్ని. అందువలన మొత్తం అందరూ ప్రజలందరూ పోతారు. "నువ్వు నన్ను చంపకూడదు నువ్వు" అని చెప్పి అని అంటాడు. భూమాత అంటుంది. అప్పుడు "నువ్వు నా ఆజ్ఞ పాటించి వాళ్ళందరికీ కూడా నువ్వు అన్నీ ఇవ్వాలి" అంటాడు. అలాగే నువ్వు ఇవ్వకపోతే నేను శిక్షిస్తాను అని ఆయన అంటారనమాట. సో, ఈ విధంగా ఎవరైతే ప్రజల కోసం ప్రజల యొక్క రక్షణ, పోషణ కోసం ఎవరైతే నిర్ ఆహ్, ర పని చెయ్యరో, ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం ఎవరికైతే పని చేయరో వాళ్ళందరినీ కూడా శిక్షించొచ్చు. రాజకీయ పవర్స్ ఉన్నాయి. అందరూ కూడా ప్రజల కోసం వర్క్ చేయాలి. ప్రజల యొక్క రక్షణ కోసం వర్క్ చేయాలి. ప్రజల యొక్క పోషించాలి. ఎవరైతే ఇలాంటి దయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి శిక్ష ఆటోమేటిక్‌గా విధించాలి. అందుకే కదా ఋషులందరూ కూడా వేన మహారాజుకి శిక్ష విధించారు చంపాలని. ఎందుకంటే ప్రజల రక్షణ కోసం పనిచేయట్లేదు వేన మహారాజు. ప్రజల రక్షణని, పోషణని చెయ్యట్లేదు. అందుకే ఆయన బెస్ట్ చంపేద్దామని చంపేశారనమాట. దాంట్లో తప్పు లేదు. వేన మహారాజు చంపడం తప్పు. అదే పృథు మహారాజు కూడా నువ్వు నీ పని నువ్వు చేయట్లేదు కాబట్టి నేను వధిస్తాను అని చెప్పి భూదేవికి ఆయన చెప్తాడు. అప్పుడు భూదేవి ఈ విధంగా చెప్తుంది. "నువ్వు నన్ను చంపితే చాలా అప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే ఆ నలుగురి యొక్క అందరి దుఃఖంగా వారి దుఃఖమే తన దుఃఖంగా భావిస్తూ వారి కృష్ణ భక్తి భావన ప్రచారం చేయడం మౌన భక్తుడు. అంటే ఏంటంటే భక్తుడు అనేవాడు ఎవరంటే అంటే మంచి బ్రాహ్మణుడు, వైష్ణవుడు, మంచి సాధుజనులు ఎవరంటే అందరి సుఖాన్ని కోసం అందరి సుఖం కోరేవారు. అందరి సుఖాన్ని కోసం వాళ్ళ యొక్క జీవితాన్ని ధారపోసేవాళ్ళు. మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ తన జీవితాన్ని అందరి సుఖాల కోసం ధారపోస్తారు. అందరి యొక్క సుఖం కోసం, శాంతి, సుఖశాంతుల కోసం వాళ్ళు ధారపోసి వాళ్ళకి భగవంతునికి సేవలో వాళ్ళని పెట్టాలని చూస్తారు. అలాంటి వాళ్ళకి మహోన్నత భక్తులంటారు. ఇక్కడ ఒక ఫోటోలో చూడండి. ఇక్కడ ఉన్న ఇద్దరు భక్తులు ఒక భక్తుడు ఈయన వాళ్ళిద్దరికీ కూడా మా భగవద్గీత, భాగవతం యొక్క బుక్స్ ఇవన్నీ ఇస్తున్నాడాయన. ఇస్తే ఫోటోలు కూడా తీయించుకుంటున్నాడు. దీని అర్థం ఏంటంటే అందరికి కూడా భగవంతునికి విషయం తెలియాలి. భాగవతం, భగవద్గీత అందరికీ తెలియాలి. ప్రపంచంలో తెలిస్తేనే కదా వాళ్ళకి సరైన మార్గంలో నడవగలరు. తెలియకపోతే ఎలా నడుస్తారు? సో, అందుకే ఈ యొక్క డిసెంబర్ మాసంలోని ప్రెజెంట్ ఏంటంటే భగవద్గీత చెప్పిన మాసం కాబట్టి అందరికీ బుక్ డిస్ట్రిబ్యూషన్ అంటే భగవద్గీత అందరికీ పంచిపెట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందుకే మేము మెసేజ్‌లో ఒక వారానికి ఒకసారి పంపిస్తున్నాం. అందరిని కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ అందరికి కూడా మీకు తెలిసిన వాళ్ళకి మీకు ఎవరైతే మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా సరే బుక్స్ తీసుకొని భగవద్గీత తీసుకొని అందరికీ మీరు పంచిపెట్టాలి. అమ్మడమే ఫ్రీగా ఇవ్వక మీకు ఫ్రీగా అయితే ఫ్రీగా ఇవ్వండి. లేకపోతే మీరు భగవద్గీత మీరు కొని ఫ్రీగా ఇవ్వగలిగితే ఇవ్వకండి. లేకపోతే మీరు భగవద్గీత అమ్మి భగవద్గీత వాళ్ళకి దానం చేయొచ్చు. రకరకాలగా చేయొచ్చు. భగవంతుడికి సేవ ఈ విధంగానే మనం చేయాలి. భక్తులకి ఈ యొక్క నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఈ యొక్క విషయం తెలుసు. నలుగురికి చెప్పకపోతే వాళ్ళకెలా తెలుస్తుందో తెలీదు కదా! అందుకని మనం ఏం చేయాలంటే ఈ భగవద్గీత జ్ఞానాన్ని భాగవతంగా అందరికీ మనం చెప్పాలి. మనం ఏం చేయగలం ఇప్పుడు క్లాస్ తీసుకుంటేనే చెప్పడం కాదు. బుక్ ఇచ్చినా భగవంతుని సేవ చేసినట్టే. భగవద్గీత తీసుకెళ్ళి ఇంకోళ్ళకి మనం ఇచ్చామనుకోండి అది భగవంతుని సేవే. క్లాస్ చెప్తేనే భగవంతుని సేవ కింద అనే అర్థం కాదు. ఏది చేసినా భగవంతుని సేవ కిందే అవుతుంది. సో, ఈ విధంగా భగవంతునికి సేవ చేయాలన్నమాట. ఏదో విధంగా మనకి వీలైన రీతిలో సేవ చేయాలి. భగవంతుని ప్రెజెంట్ ఇప్పుడు జనవరి 15 వరకు మీరు బుక్స్ తీసుకొని, భగవద్గీతలు తీసుకొని మాకు చెప్తే మేము పంపిస్తాం. లేకపోతే మీరు దానం చేశారనుకోండి కొంత అమౌంట్ ఎవరికైనా పంచలేనప్పుడు మీకేమైనా కొంత అమౌంట్ కడితే ఇన్ని 10 మీకు నచ్చిన బుక్స్ 10, 20, 30, 40, 50 బుక్స్ భగవద్గీతలు దానం చేశారనుకోండి, మాకు డబ్బులు పంపిస్తే మేమిక్కడ మీ పేరు మీద అన్ని రకాలుగా మేమిక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆల్రెడీ ప్రోగ్రామ్ మీకు పంపించాము. మేమిక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్ని చోట్ల కూడా. సో, మీ పేరు మీద. సో, ఈ విధంగా భగవద్గీత జ్ఞానాన్ని, భగవత జ్ఞానాన్ని మనం అందరికీ పంచాలి. అందుకే ఈ పంచడం వల్లే ప్రపంచంలో మనుషులు బాగుపడతారు. అదే పృథు మహారాజు అందరూ కూడా దేవుడి యొక్క ఆ లక్షణాలు దేవుడి యొక్క సేవలో అందరూ నిమగ్నమై ఉండాలని చెప్తున్నారన్నమాట. సో, ఈ విధంగా మనకి ఈ విధంగా పృథు మహారాజు సరియైన మార్గంలో భూదేవిని తీసుకొస్తున్నాడాయన. భూదేవి ఇప్పటి వరకు అన్నీ ఆపేసిందావిడ. ఇప్పుడు మళ్ళీ భూదేవిని సరైన మార్గంలో ఆయన తీసుకొస్తున్నాడాయన. తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? అప్పుడు ఆవిడ చెప్తోంది, "నువ్వెందుకు ఆపేసావంటే పూర్వం వచ్చిన రాజులు భక్తి రహితులు, భక్తి లేకుండా ఉన్నవాళ్ళు. అందుకే నేనేం చేశాను అన్నీ ఆప్ చేసేసాను. అన్నీ స్టాప్ చేశాను." అందుకే చెప్తోంది. నన్ను కూడా పట్టించుకోలేదు. నా పోషణ గురించి వాళ్ళు పట్టించుకోలేదు.
వాళ్ళందరూ నన్ను నిర్లక్ష్యం చేశారు. నన్ను పట్టించుకోకుండా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేనిచ్చే ధాన్యాన్ని, నేనిచ్చే పంటల్ని కూడా వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం చూసుకున్నారు తప్పించి, ప్రపంచంలో పోషణ కోసం ఎవరు చూడలేదు. అందుకే కదా ఇప్పుడు చాలామందికి ఇప్పుడు అదే జరుగుతోంది. భూదేవి యొక్క అన్నీ కూడా ఇస్తున్న అన్నీ కూడా మనం ప్రపంచంలో అందరికీ పంచాలి తప్పించి, సొంత లాభాల కోసం చూసుకుంటే భూదేవి నుంచి రావాల్సిన పంటలు రావు. అందుకే పంటలు కరువయ్యాయి. ఎందుకంటే మనం చేయవలసిన పని మనం సరిగ్గా చేస్తే భూదేవి నుంచి అన్ని రకాలు వస్తాయి బయటగా. మనకి ఎంతో అపరిమితంగా వస్తాయి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితుల్లోని మనుషులు భూదేవి నుంచి వచ్చిన సిరి సంపదల్ని, పంటల్ని కూడా మన యొక్క సొంత అవసరాల కోసం వినియోగించుకుని నలుగురికి పంచకుండా, నలుగురికి పోషణ ఇవ్వకుండా ఉండడం వలన చాలా మందికి అన్నం ఉండట్లేదు ఈ కాలంలో ఇప్పుడు. సో, ఈ విధంగా అన్ని బీజాలు అన్నిటిని కూడా ఆవిడ మరుగుపరిచేసింది ఆవిడ. భూమాత. బయటికి రాకుండా చేసింది. అందుకే ఎవరికీ పంటలు లేవిక్కడ. అలా చేసింది. నేను చేశాను ఆ పని అని చెప్తుందనమాట. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు ఒక దూడని తీసుకొచ్చి నా దగ్గర నేను ఆవు రూపంలో ఉన్నాను. దూడలు తీసుకొని దూడ రూపంలో ఉండి దూడ ఎలాగైతే పాలు ఆవు నుంచి తాగుతుందో, అలాగే నువ్వు కూడా ఒక దూడ రూపంలో తీసుకొచ్చి నా నుంచి మొత్తం అన్నీ నువ్వు తీసుకో. పితికి నా దగ్గర నుంచి మొత్తం తీసుకో అంటుంది. అప్పుడు ఏం చేస్తారు ఈయన? స్వయంభూ మను అంటే బ్రహ్మ యొక్క స్వయంభూ మను అనమాట. బ్రహ్మ యొక్క బ్రహ్మ నుంచి వచ్చిన ఆయనకు దూడగా మార్చి పృథు మహారాజు తన దోసిల్లో ఈ భూమి తీసుకొస్తాడు ఆయన. ఆ యొక్క పాల ద్వారా ఆ భూమి నుంచి వచ్చే సంపదల్ని, ఔషధాలని బయటికి తీస్తాడు ఆయన. తీసి అందరికీ పంచడం మొదలు పెడతాడు ఆయన. సో, ఈ విధంగా అంటే దీని ఉపమానం అనమాట ఇది. ఇది ఉపమానం కింద మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే, ఒక దూడ పాలు ఎలాగో తల్లి నుంచి తీసుకుంటుందో, అలాగే భూదేవి నుంచి కూడా సమస్తం కూడా బయటికి రప్పిస్తాడాయన. రప్పించి మొత్తం భూమండలం అంతా కూడా పూర్తి అద్భుతంగా అన్ని రకాల సౌందర్యంతో, అన్ని రకాల పంటలతో, అన్ని రకాల పండ్లతో, అన్ని రకాల ఔషధులతో, అన్ని రకాల మణులతో భూమి అంతా అద్భుతంగా తయారవుతుంది. అప్పుడు ఈ లోకల్‌లో అన్ని నగరాలు నిర్మించడం, గ్రామాలు నిర్మించడం, అలాగే గనుల నుంచి బయటికి అన్ని తీయడం, అన్ని రకాల సేవలు, గోశాల కట్టి ఇవన్నీ పృథు మహారాజు ప్రపంచం అంతా డెవలప్ చేస్తాడనమాట. ప్రపంచం అంతా సుభిక్షంగా తయారవుతుంది. అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఏ ప్రాబ్లమ్ లేకుండా. అప్పుడు ఆయన అనుకుంటాడు, నేను అశ్వమేధ యాగం చేయాలి అని చెప్పి పృథు మహారాజు ఇప్పటివరకు మనం పృథు మహారాజు ఆవిర్భావం చూసాం. అలాగే పృథు మహారాజు ప్రపంచాన్ని మళ్ళీ సరియైన పొజిషన్‌లో మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం అనేది చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే పృథు మహారాజు అశ్వమేధ యాగం చేసి రాజు ఎప్పుడు మహారాజు ఎప్పుడు కూడా యాగాలు ఎప్పుడు యజ్ఞాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి. అది రాజు చేయవలసిన ఎందుకంటే యజ్ఞాలు చేయడం వల్ల భగవంతుడు శ్రీమన్నారాయణుడు తృప్తి పడతాడు. మహావిష్ణువు తృప్తి పడితే అందరూ ప్రపంచంలో ఆనందంగా ఉంటారు. అందుకే ఆ యజ్ఞాలు చేయాలి. అందుకే యాగాలు చేయడానికి 100 అశ్వమేధ యాగాలు చేయడానికి ఆయన దీక్ష పూనుతాడు ఆయన. దీక్ష పూనినప్పుడు ఏమవుతుందంటే, ఎవరైనా సరే 100 అశ్వమేధ యాగాలు చేస్తే వాళ్ళకి ఇంద్ర పదవి వస్తుందనమాట. అది శాస్త్రంలో చెప్పబడింది. ఎప్పుడైతే 100 అశ్వమేధాలు చేయడానికి పూనుకున్నాడో ఇంద్రుడికి భయం వేస్తుంది అక్కడ. అమ్మో! ఈయన 100 అశ్వమేధాలు నాకే పోటీ పడతాడు ఈయన. నా పోస్ట్‌కే ప్రాబ్లమ్ వస్తుంది. ఎలాగైనా సరే ఈ అశ్వమేధ యాగాలు ఆపాలి అని చెప్పి ఎప్పుడైతే 99 అశ్వమేధ యాగాలు జరుగుతాయి. 100వ అశ్వమేధ యాగం లాస్ట్‌లో జరగబోతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఎలాగని అశ్వమేధం ఆపకపోతే నాకు చాలా ప్రాబ్లమ్ అని చెప్పి ఇంద్రుడు ఏం చేస్తాడు ఆయన అశ్వమేధ యాగం జరుగుతుంటే మధ్యలో వచ్చి ఆ అశ్వాన్ని పట్టుకెళ్ళిపోతాడు ఆయన. వాడు మాయమైపోతాడు కనబడకుండా. అశ్వం కనబడదు. కనబడకపోయేసరికి అశ్వమేధ యాగంలో అశ్వం కనబడకపోతే ఎలాగాని ఋషులు అర్థం చేసుకుని ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడని. అప్పుడు వెంటనే పృథు కుమారుడు ఉంటాడు. ఆ పృథు కుమారుడు ఎలాగైనా నేను చంపి అశ్వాన్ని తీసుకురావాలని చెప్పి ఆయన బయలుదేరతాడు. బయలుదేరితే ఆయన అప్పుడు కనబడితే ఆకాశంలో ఇంద్రుడు తీసుకెళ్ళిపోతాడు అశ్వాన్ని. తీసుకెళ్ళిపోతే అప్పుడు ఆయన పృథు మహారాజు యొక్క కుమారుడు ఎవరాని తీసుకెళ్ళిపోతున్నాడని చూడడానికి వెళ్ళి చూస్తే అక్కడ ఇంద్రుడు ఒక సన్యాసి రూపంలో ఉంటాడనమాట. సన్యాసి రూపంలో వెళ్తూ ఉంటాడు. సన్యాసి రూపంలో వెళ్తూ ఉంటే సన్యాసి రూపంలో వెళ్తున్నాడు ఇంద్రుడు. సన్యాసుల్ని చంపకూడదు అని చెప్పి ఏం చేస్తాడు, తిరిగి వెనక్కి వచ్చేస్తాడు అనమాట. వెనక్కి వచ్చేసి మళ్ళీ యజ్ఞం మొదలు పెడతారు.
మధ్యలో యజ్ఞం అశ్వం పోతే యజ్ఞం ఆగిపోయింది. మళ్ళీ యజ్ఞం మొదలు పెడతారు. మళ్ళీ ఇంకో యజ్ఞం పెడతారు. మళ్ళీ రెండోసారి ఇంకో అశ్వాన్ని రెండోసారి అదే ఇంకో అశ్వాన్ని మధ్యలోని అశ్వమేధం సారి అశ్వమేధం మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు ఇంద్రుడు. తీసుకెళ్ళిపోతే ఈసారి ఇంద్రుడు ఇంకో వేషంలో ఉంటాడు. సన్యాసి రూపంలో ఉండి కపాలం కపాలం చేతిలో ఒక ఒక ఏమంటే ఖట్వాగ్నం అనమాట. ఇలాంటి కపాలాన్ని ఒక కత్తికి కపాలాన్ని తగిలించి అలాంటి వేషంలో సన్యాస రూపంలో ఉంటాడు. ఉండి దాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా ఇంద్రుడిని ఈ అప్పుడు చూసి రెండోసారి చంపకూడదు. ఈ సన్యాసి రూపంలో ఎలా చంపుతాం మనం? చంపకూడదు అని చెప్పి అప్పుడు రెండోసారి ప్రయత్నం వదిలేస్తాడు. ఇంక చంపలేకపోతాడు. అంటే చంపడానికి చెయ్యి రాదు. అంటే చంపలేకపోతాడు. అప్పుడు మళ్ళీ కొడుకొచ్చిగానే అప్పుడు దాని అర్థం ఏమైందంటే ఈ కపట సన్యాసి రూపం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలామంది మనం చూస్తాం. ఈ సన్యాసులు కపట సన్యాసి రూపం అందరూ కూడా సన్యాసి డ్రెస్ వేసేసుకుంటే సన్యాసులు అనుకుంటాం. బాబాజీలు, యోగులు అనుకుంటాం. సన్యాసి డ్రెస్ వేసుకుంటేనే సన్యాసులు కాదు. ఇప్పుడేంటంటే ఆ సన్యాసం అనేది ఒక 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 మార్గంలో, ఒక పద్ధతిలో, అన్ని రకాల ఆచరించి, అన్ని రకాలు జీవితంలో ఆచరించి, అన్నీ రూల్స్, రెగ్యులేషన్స్ పాటించి చేయవలసింది సన్యాసాశ్రమం. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు సన్యాసి అయిపోరు. సో, ఈ విధంగా అలాంటి కపట సన్యాసులనేది ఇంద్రుడు మొదటి నుంచి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఈ కపట సన్యాసి విషయం. కపట సన్యాసి వేషం ప్రపంచంలో ఎవరు పడితే వాళ్ళు ఎందువల్లంటే ఆ కపట సన్యాసి రూపం వేసుకుంటే అందరూ కూడా గౌరవం ఇచ్చి డబ్బులు ఇస్తారు, అన్ని రకాలు అన్నం పెడతారు, అన్నీ చేస్తారు కదా. అందువల్ల కపట సన్యాసి రూపంలో అందరూ ఏదేం దొరకకపోతే సన్యాసి రూపం వేసేసుకుంటే అందరూ నాకు డబ్బులు ఇస్తారు, అన్ని చేస్తారని చెప్పి అందరూ ఈ విధంగా మొదలుపెట్టారు. అందుకే ఇలాంటి కపట సన్యాసి వేషధార అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. అందుకే చాలామంది అందుకే ఈ కలియుగంలోని ఈ సన్యాసం అనేది నిషేధించడం జరిగింది. ఎందుకంటే కలియుగంలోని సన్యాసం అనేది ఎవరు పడితే వాళ్ళు కపట సన్యాసం వచ్చేస్తారని చెప్పి స్టాప్ చేసింది. వేదశాస్త్రం ఇప్పుడు కూడా కలియుగంలోని కొన్ని విషయాలు కలియుగంలో ఒప్పుకోలేదు. పూర్వకాలంలోని అంటే ద్వాపరయుగంలోని గోమేధ యాగం ఉండేది. అంటే ఆవుల్ని యజ్ఞంలో ఆహుతి చేసి మళ్ళీ ఆవులకి కొత్త జీవితం వచ్చే యాగం ఉండేది. అది కూడా కలియుగంలో స్టాప్ చేయబడింది. అలాగే సన్యాసం తీసుకునేది కూడా కలియుగంలో స్టాప్ చేయబడింది. ఎందుకంటే కలియుగంలో సన్యాసం ఎవరికీ అర్హత లేదు. ఎవరికో కానీ అర్హత ఉండదు సన్యాసం కింద రావడానికి. సన్యాసం ఎవరికో అర్హత ఉండదు. ఎవరికో దానికి ఆ లక్షణాలే వేరుంటాయి. అలాంటి అర్హత ఎవరికి లేని వాళ్ళు సన్యాసం కింద రాకూడదని చెప్పి కలియుగంలో సన్యాసం స్టాప్ చేయబడింది. అలాగే పూర్వకాలంలోని ఇంకో విషయం కూడా ఉంది. ఎప్పుడైతే భర్త పిల్లల్ని కనలేడో ఆ భర్త యొక్క అన్నదమ్ముడు ఆ భార్యకి భర్త యొక్క అన్నదమ్ముడు ఆ భార్యకి గర్భాన్ని కలిగించగలరనమాట. అలాంటి పరిస్థితి కూడా అది కూడా పూర్వజన్మల్లో ఉండేది. పూర్వయుగాల్లో ఉండేది. అలాగే ఈ యజ్ఞయాగాల్లోని మోసాన్ని ఆహుతి కింద వేయడానికి ఆ యొక్క పవర్స్ ఆ మునులకి, ఆ ఋషులకి ఉండేవి. వాళ్ళ మంత్ర ఉచ్చారణ చేస్తే ఏ మాంసం అయితే ఎవరి మాంసం అదే జంతువు యొక్క మాంసం యజ్ఞ ఆహుతిలో వేస్తున్నారో ఆ ఆ జంతువుకి నెక్స్ట్ మనిషి జన్మ వచ్చే అవకాశం వెంటనే వస్తుందనమాట. మళ్ళీ జంతు జన్మ రావక్కర్లేదు. ఈ యొక్క జనన మరణ చక్రంలో ఏ జంతువు యొక్క మాంసాన్ని ఆహుతిలో వేస్తున్నారో ఆ జంతువుకి మనిషి జన్మ వచ్చేస్తుంది. అలాంటి పవర్ఫుల్ ఋషులు, బ్రాహ్మణులు ఉండేవాళ్ళు అవన్నీ చేయగలగా ఇప్పుడు అవన్నీ కుదరవు. అందువల్ల కలియుగంలో చాలా విషయాలు స్టాప్ చేశారు. వేద సిద్ధాలు ఒప్పుకోవట్లే. అందువల్ల ఈ సన్యాసం అందులో ఒకటనమాట. సో, అందువల్ల ఇలాంటి సన్యాసం తీసుకోవడం అనేది కలియుగం స్టాప్ చేయబడింది. అలాగే దేవత శరణు పొంది వాస్తవమైన ధర్మభావం కృష్ణుని సేవ చేయవాలను. మనం చేయవలసిన సేవ ఏంటంటే భగవంతునికి ఆ శరణం ఆశ్రయించి భగవంతుని యొక్క సేవలో మన జీవితాన్ని ఎప్పుడు మనం ఉండాలి. ఇదే కలియుగంలో మనందరం చేయవలసింది. అందుకే దేవదేవుని శరణం పొందడమే మన జీవితంలో చేయాలి. మనం భాగవతం చదివినా, భగవతం విన్నా, భగవద్గీత విన్నా, ఏది చదివినా సరే మనం భగవంతుని సేవలో మనం ఉంటేనే మన జీవితానికి లక్ష్యం. లేకపోతే లక్ష్యం సాధిస్తాం. లేకపోతే సేవ లేకపోతే మన మానవ జన్మ యొక్క అర్థమే ఉండదు. అందువల్ల భగవంతుని సేవ చాలా అవసరం. అప్పుడు ఎప్పుడైతే ఇంద్రుడు ఈ విధంగా రెండోసారి కూడా కొడుకు చంపలేకపోయి వచ్చేస్తాడో అప్పుడు ఇంక పృథు మహారాజు వెళ్ళిపోతాడన్నమాట చంపడానికి ఇంద్రుడిని.
చంపడానికి వెళ్ళిపోతే ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే పృథు మహారాజు వెళ్ళిపోతున్నాడో, బ్రహ్మకి వెంటనే డౌటొస్తుంది. ఎందుకంటే ఇంద్రుడిని చంపితే దేవతల లోకాల్లోనే అల్లకల్లోలం తయారవుతుంది. తయారైతే బ్రహ్మదేవుడికి ఆయనకి బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మదేవుని యొక్క ఆయనేంటి ఈ విశ్వాన్ని ఆయన మేనేజ్ చేయాలి. అందువలన ఏదో విధంగా ఆపాలని చెప్పి వెంటనే పృథు మహారాజు దగ్గరికెళ్ళి ఆయన యజ్ఞాన్ని ఆపించేస్తాడు ఆయన బ్రహ్మదేవుడు. ఆపించేసి పృథు మహారాజు దగ్గరికెళ్ళి చెప్తాడనమాట. "నువ్వు ఇంద్రుడిని చంపడానికి వెళ్తే ఇప్పటికే ఆయన కపట సన్యాసి వేషం అనే ఒక విషయాన్ని ప్రపంచంలో మొదలుపెట్టి అందరూ భవిష్యత్తులో కపట సన్యాసిని తయారవడానికి ఒక ఆలోచన ఇచ్చాడు. ముందు తయారవుతారు బోలెడు కపట సన్యాసులు. అదొక అదొక ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు. అది కాకుండా నువ్వు ఇంకోసారి చంపడానికి వెళ్తే ఇంకా రకరకాలుగా సృష్టించి ప్రపంచంలో అనేక రకాలుగా చెడు అధరమైన పనులు ప్రవేశపెడతాడు. పెడితే ఇంకా ప్రపంచం యొక్క ప్రాబ్లమ్స్ వస్తాయి. అధర్మ పద్ధతులు వస్తాయి. అదే నువ్వు చంపకు, వదిలేసేయి. నువ్వు 99 యజ్ఞాలు చేసావు కాబట్టి ఓకే. నువ్వు 100 యజ్ఞం చేయక్కర్లే అవసరం లేదు. ఆల్రెడీ నువ్వు భగవంతుని, విష్ణువుకి, నారాయణకి ఆల్రెడీ నువ్వు చేసింది చాలా ఆనందపడ్డాడాయన. ఇంతకి 100 యజ్ఞం చేస్తే గాని కంప్లీట్ అయినట్టు కాదు. ఆల్రెడీ నువ్వు 100 యజ్ఞం కంప్లీట్ అయిపోయి నువ్వు చెయ్యకపోయినా 100 యజ్ఞం చేసినట్టే లెక్క అయింది. లెక్కొస్తుంది. అందువల్ల ఏంటంటే నువ్వు ఇప్పుడు ఇంద్రుడిని చంపడానికి మాత్రం నువ్వు ఆపేసేయి అని చెప్పి బ్రహ్మదేవుడు స్వయంగా సలహా ఇస్తాడు పృథు మహారాజుకి. ఎప్పుడైతే బ్రహ్మ స్వయంగా సలహా ఇస్తాడో అప్పుడు బ్రహ్మదేవుడు యొక్క ఆహ్, సలహా ప్రకారం ఆయన ఆపేస్తాడాయన. ఆపేసి అప్పుడు ఆహ్, ఈ ఎప్పుడైతే ఇంక ఓకేలే నేను ఇంద్రుడిని క్షమిస్తున్నాను అని చెప్పి ఇంద్రుడిని క్షమిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక రాజుకి అనేది తండ్రిని క్షమాపణ ఇవ్వగలిగే ఆ యొక్క సహనం కూడా ఉండాలి. అలాంటి లక్షణం కూడా ఉండాలి. రాజుకి ఎవరైనా తన దగ్గరికి ఎవరైనా శరణం కోరి ఎవరైనా వస్తే వాళ్ళకి క్షమాపణ ఇవ్వగలిగే అలాంటి లక్షణం కూడా రాజులకు ఉండాలి. ఇప్పుడు చూడండి ఇంద్రుడు క్షమాపణ పెట్టడానికి వస్తాడనమాట. ఇంద్రుడు క్షమాపణ పెట్టడానికొచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి ఎప్పుడైతే నారాయణుడు ఇంకెప్పుడైతే ఈ బ్రహ్మదేవుడు చెప్పిన సలహా ప్రకారం ఎప్పుడైతే ఆపేస్తాడో ఎప్పుడైతే బ్రహ్మచర్యం సలహా ఎప్పుడైతే ఆపేస్తాడో పృథు మహారాజు ఈ యజ్ఞాన్ని 100వ అశ్వమేధ యజ్ఞాన్ని వెంటనే నారాయణుడు విష్ణు భగవానుడికి చాలా ఆనందం కలుగుతుంది ఆయన. అందుకే ఏంటంటే మన అథారిటీస్ అనమాట. మన అథారిటీస్ చెప్పింది మనం ఎప్పుడైతే ఫాలో అయ్యామో మన గురువులు, మన ఆచార్యులు ఓకే. మన ఆచార్యులు వాళ్ళు చెప్పింది మనం ఎప్పుడైతే మనం జీవితంలో మనం అనుసరించామో భగవంతుడు ఆనందపడతాడు. ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడైతే బ్రహ్మదేవుడు చెప్పింది వెంటనే విని ఇంద్రుడిని చంపకుండా ఆపేశాడో అంటే బ్రహ్మదేవుడి విశ్వానికే జగద్గురువు అనమాట. అథారిటీ అనమాట. అలాంటి బ్రహ్మదేవుడి మాట చెప్పగానే పృథు మహారాజు శక్తి ఆవేశ అవతారం పృథు మహారాజు భగవంతుడికి అవతారం అయినా సరే ఆపేశాడు ఆయన. అప్పటి వల్ల మహావిష్ణువుకి చాలా ఆనందం వచ్చింది. ఆయన తృప్తి పడ్డాడు. వెంటనే ప్రత్యక్షమైపోయాడు ఆయన గరుడ వాహనం మీద. ప్రత్యక్షమైపోయి ఇంద్రుడిని కూడా తనతో పాటు తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి ఇంద్రుడికి తీసుకొచ్చి చూపించి పృథు మహారాజు చూసి నాతో ఇంద్రుడు వచ్చాడు. అయితే ఇంద్రుడు వెంటనే పృథు మహారాజు కాళ్ళ మీద పడతాడు. శరణాగతి వేడుకొని ఆయనకి క్షమాపణ వేడుకుంటాడు. ఆయన నేను చేసింది తప్పు అని. సో ఈ విధంగా క్షమాపణ వేడుకొని క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు నారాయణుడు పలుకుతాడు అనమాట. నువ్వు క్షమాపణ ఇవ్వు పృథు మహారాజుకి శ్రీ మహావిష్ణువు చెప్పి ఆయన నీ యొక్క స్థితి చాలా దివ్యమైన స్థితి. ప్రపంచాన్నే అద్భుతంగా పరిపాలిస్తూ అలాగే ప్రపంచంలో వాళ్ళందరికీ భక్తి మార్గాన్ని చూపిస్తున్నావు నువ్వు. అలాగే అందరూ కూడా ఒక మహారాజు యజ్ఞాలు చేస్తూ యాగాలు చేస్తూ ప్రపంచాన్ని సరియైన మార్గంలో పరిపాలించాలి అని నువ్వు ప్రపంచానందరికీ నువ్వు చూపిస్తున్నావు అందరికీ కూడా. ఇలాంటి రాజు అనేది చాలా అవసరం ప్రపంచానికి. నీలాంటి వాళ్ళు ప్రపంచంలో ఉంటేనే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి రకరకాలుగా విష్ణు భగవానుడు శ్రీ పృథు మహారాజుని ఆయనే పొగడ్డం అంటే ఆయన యొక్క పృథు మహారాజుని మహత్యం చెప్తాడనమాట నారాయణుడు. చెప్పిన తర్వాత నువ్వు ఇంకో విషయం కూడా ఉంది. నారాయణుడు చెప్పిన విషయం ఎప్పుడైతే రాజుల యొక్క డ్యూటీ ఏంటి ప్రజల కదా రక్షణ ఇవ్వడం. ఎప్పుడైతే రాజులు ప్రజలకు రక్షణ ఇస్తున్నారో ఈ యొక్క ప్రజలు చేసే పుణ్యంలో 6వ వంతు రాజుకి ఆటోమేటిక్‌గా వస్తుంది. అంటే ఏంటి రాజు యొక్క పుణ్యం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్కువైపోతుంది. ప్రజలు మంచి మార్గంలో ఎప్పుడైతే ఉన్నారో ఆ ప్రజలు చేసే ఆ పుణ్యంలో 6వ వంతు రాజుకి ఆటోమేటిక్‌గా వస్తుంది. అలాగే ప్రజలు ఎప్పుడైతే పాపం చేస్తున్నారో పాప కార్యాలు
ఎప్పుడు పాపకార్యాలు ఎప్పుడు చేస్తారు ప్రజలు? వాళ్ళకి సరైన రక్షణ ఇవ్వకపోతే పాపకార్యాలు చేస్తారు ప్రజలు. ఆ రక్షణ ఎప్పుడైతే ఇవ్వలేదో పాపం చేస్తారు, తప్పులు చేస్తారు, మోసాలు ఎక్కువైపోతాయి, దోపిడీలు ఎక్కువైపోతాయి, దొంగలు ఎక్కువైపోతారు. వీళ్ళందరి పాపం ఎక్కడికెళ్తుంది? అది రాజుకి అంటుకుంటుంది. సో, రాజుకి ఎక్కువ శిక్ష అనుభవించాల్సొస్తుంది. ఇదే యొక్క శాస్త్రం యొక్క విధానం. ఇదే నారాయణుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఏంటంటే ప దేశాధినేతలు పన్నులు తీసుకోవడమే కాదు, రక్షణ కూడా కల్పించాలని చెప్తున్నారిక్కడ. అంటే మనం ఏం చేసుకుంటాం, రాజు అనేవాడికి చాలా ఇంపార్టెంట్. ప్రజల్ని మంచి మార్గంలో నడిపించాడా? ప్రజలు మంచి పుణ్యకర్మలు చేస్తున్నారా? రాజు పుణ్యంగా మంచి అభివృద్ధిలో ఉంటాడు. అలాగే ప్రజలు దేశం అభివృద్ధిగా ఉంటుంది. అదే ప్రజలన్నీ పాపకర్మాలు చేస్తే రాజు సరైన రక్షణ ఇవ్వట్లేదని అర్థం. రాజు రక్షణ ఇవ్వకపోతే వాళ్ళు చేసే పాపంలో సగం అది ప్రజలు చేసిన పాపం వీళ్ళకి రాజులకొస్తుంది. సో, ఈ విధంగా రాజే చాలా అనుభవించాలి అని చెప్పి ఈ విధంగా ఇంద్రుడు ఓహ్, క్షమాపణ ఇచ్చిన తర్వాత అప్పుడు పృథు మహారాజు ఆహ్, మన నారాయణుడి యొక్క క్షమాపణ తీసుకొని ఎప్పుడు పృథు మహారాజు, ఇంద్రుడు ఇద్దరు కూడా మంచి స్నేహితుల కింద తయారవుతారు. ఇద్దరు వైష్ణవు. యాక్చువల్‌గా ఇంద్రుడు కూడా విష్ణు భక్తుడే. ఇంద్రుడే సామాన్యమేం కాదు. ఆయన కూడా చాలా విష్ణు భక్తుడు. పృథు మహారాజు విష్ణు భక్తుడు. ఇద్దరు మంచి విష్ణు భక్తులు, వైష్ణవులే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఇలాంటి లీలలు ఎందుకు జరుగుతాయంటే, ఈ భగవంతుడి లీలలు ఈ భాగవతంలో ఎందుకున్నాయంటే మనకనిపిస్తుంది ఏంటి ఇంద్రుడేంటి ఇలాంటి పని దేవతల్లో దేవలోకంలో ఉండే ఇంద్రుడు ఇలాంటి తప్పుల పనులు చేయడం ఏంటని మనకు అనిపిస్తుంది. కానీ ఇదేంటంటే భగవంతుడి యొక్క లీల అనమాట. ఏంటంటే మనకొక పాఠం. మనకి ఈ ఈ ఒక విధమైన ఈర్ష్య, అసూయల వలన మనం తప్పులెలా చేస్తాం అనేది చూపించడానికి ఒక లీలనమాట ఇది. ఈ పృథు మహారాజు లీలలో ఈ భాగం. ఈ ఇంద్రుడి యొక్క భాగం మనకు ఎలాగా ఉంటదంటే, మనం ఒకళ్ళ మీద అసూయపడతాం. ఒకళ్ళు బాగున్నారంటే ఏదో విధంగా వాడినేమో ఆపేయాలి. వాడిని ఏ విధంగా వాడికి కష్టాన్నివ్వాలి. వాడిని అనేక రకాల ప్రాబ్లమ్స్ కల్పించాలి. వాడు బాగుపడకూడదు. వాడు నాశనం అయిపోవాలి అనుకుంటాం మనం. ఇవన్నీ ఏంటంటే ఈర్ష్య, అసూయలు మనం చేస్తాం. ఇవన్నీ కూడా ఉండకూడదు అని చెప్పి మనం ఒక మంచి లక్షణం వల్ల మనుషుల కింద మనం బతకాలి, ఉండాలి అని చెప్పి ఈ యొక్క లీల పృథు మహారాజు కథ మనకు చెప్తోంది. అందుకే ఈ భాగవతంలో కథలను కూడా మనకి పాఠాలు చెప్తాయి. అందుకే లైఫ్ లెసన్స్ అంటారు. అంటే ఏంటంటే జీవితంలో పాఠాలు చెప్తాయన్నమాట. ఒకళ్ళ మీద ద్వేషం, ఒకళ్ళ మీద క్రోధం, ఒకళ్ళ మీద ఈర్ష్య, ఒకళ్ళ మీద అవమానించడం, ఒకళ్ళని గౌరవం పరచకుండా ఉండడం, ఒకళ్ళని ఇన్సల్ట్ చేయడం, తక్కువగా చూడడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆహ్, భక్తులకి సరియైన మార్గంలో నడిచేవాళ్ళు ఉండకూడదు. ఇవన్నీ ఏంటంటే మనం వీటన్నిటిని మనం దూరంగా వెళ్ళిపోయి వీటి నుంచి మనం పోగొట్టుకొని మనం శుద్ధంగా ఉండాలి. ఇది మనకి అందుకే చూడండి ఈ జీవిత పాఠం భక్తులు ఈ విధంగా జీవిత విలువల గురించి నిర్ణయం కొత్తరు కనుక నీ విశుద్ధ భక్తుని ముఖత శ్రవణం చేసే అవకాశం కన్నా అన్య వరదానం ఏమి నేను కోరను. అదే పృథు మహారాజు అనుకుంటున్నాడు ఇక్కడ. నీ యొక్క భక్తుని దగ్గర నుంచి నీ యొక్క లీలల్ని నేను వినాలి అనే కోరిక తప్పించి నాకే కోరిక లేదు అని చెప్పి ఋతు మహారాజు తన యొక్క కోరికను చెప్పుకుంటున్నాడు. అంటే ఏంటంటే భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క లీలల వల్ల భగవంతునికి సేవ చేయాలి, భక్తులకి సేవ చేయాలనే కోరిక తప్పించి వాళ్ళకి ఏముండదు. ఇదే యాక్చువల్‌గా భక్తులకుండే కోరిక. ఇలాంటి కోరిక నాకివ్వు. నాకు ఇంకేమి దేని మీద నాకు అటాచ్‌మెంటు భౌతికపరమైన అటాచ్‌మెంట్ ఉంటే భక్తి మీద మనకి అటాచ్‌మెంట్ తగ్గుతుంది. సో, ఈ విధంగా విషయం మనకి అర్థమవుతుందనమాట. సో, ఇప్పుడు పృథు మహారాజు ఇంకా యొక్క విష్ణు భగవాన్ని కీర్తిస్తున్నాడాయన. ఎలా కీర్తిస్తున్నారంటే, నీ యొక్క ఆహ్, కీర్తి ఏ విధంగా ఉంటుందంటే, అందరూ నిన్ను ఉత్తమ శ్లోకాల ద్వారా కీర్తిస్తారు. మామూలుగా శ్రీకృష్ణ భగవాన్ని ఇంకో పేరుంది నారాయణుడికి. ఏంటంటే, ఉత్తమ శ్లోకుడు అని. ఉత్తమ శ్లోకుడు అంటే అద్భుతమైన ఆ! అసాధారణమైన శ్లోకాలతో ఆయన కీర్తిస్తారు అందరూ. అందుకే ఉత్తమ శ్లోకాలంట. మహాత్ములందరూ నారాయణ్‌ని అత్యున్నతమైన, అద్భుతమైన శ్లోకాలతో కీర్తిస్తారు. అందుకే ఉత్తమ శ్లోకుడైన శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణ భగవానుడు అని అంటారు. సో, అందువలన ఆయన యొక్క పాద పద్మముల ఆయన కీర్తించడం అనేది ఎలాంటిదంట, పుప్పొడి రేణువులు. పుప్పొడి రేణువులు ఉంటాయి చూడండి. పుప్పొడి రేణువులు ఎప్పుడూ కూడా మంచి వాసననిస్తాయి. ఎప్పుడైతే శుద్ధ భక్తులు భగవంతుడిని కీర్తిస్తున్నారో, ఆ కీర్తన అనేది ఎవరైతే మనం వింటామో మన హృదయం మన శుద్ధమై భగవంతుడు మన హృదయంలో నిలుస్తాడు. భగవంతునితో మనకి సంబంధాన్ని మనకి గుర్తుకు తెస్తారనమాట. ఎప్పుడైతే భగవంతుని కీర్తనం, భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క ఆ యొక్క సందేశం మేము వింటే, మన హృదయంలో వెళ్ళి మన హృదయాన్ని శుద్ధం చేసి, మన భగవంతునికి మనకు సంబంధాన్ని
అవి చూపిస్తాయి ఆ లీలలన్నీ కూడా. అందువలన భగవంతుని గురించి ఎప్పుడు భక్తుల దగ్గర నుంచి వినాలి. అదే మహాభక్తుల యొక్క పవర్ అన్నమాట. అందువలన ఇది ఎగ్జాంపుల్ ఏం చెప్పబడింది, పుప్పొడి రేణువులంటే ఎప్పుడైతే పుప్పొడి రేణువులంటే ఈ సాఫ్రాన్. ఈ పుప్పొడి రేణువులు ఎప్పుడైతే గాలిలో వెళ్తాయో మంచి వాసనేస్తుంది. పువ్వుల నుంచి పుప్పొడి రేణువులు బయటకొస్తే అది మంచి వాసనేస్తుంది. మంచి వాసనేస్తే మనం ఆ వాసన అనుభవిస్తాం. అలాగే అది ఆ విధంగా గాల్లో ఎగిరొస్తాయవి. అలాగే మనం కూడా ఎప్పుడైతే ఈ శబ్ద తరంగాల ద్వారా మహాభక్తుల దగ్గర నుంచి భగవంతుని యొక్క లీలలు మనం వింటామో, అప్పుడు మన హృదయం కూడా శుద్ధం అవుతుంది. శుద్ధమై మనం భగవంతుని యొక్క సంబంధాన్ని మనం గుర్తుకు తెచ్చుకోగలం అని మనకి అర్థమవుతుందనమాట. సో, ఈ విధంగా భగవంతునిది ఎప్పుడు మనం ఏం కోరాలి? నీ సేవకు తప్పించి నాకేం నీ యొక్క శ్రవణం తప్పించి నాకేం అక్కర్లేదు. నీ యొక్క శ్రవణం, నీ లీలల్ని, నీ నామాన్ని, నీ యొక్క సేవనే నాకెప్పుడు కలుగజేయి అని చెప్పి భగవంతుని ఎప్పుడు మనం వేడుకుంటూ ఉండాలి. అదే మనం కోరుకోవాలి భగవంతుడి దగ్గర నుంచి. సో, ఇంకో విషయం కూడా ఉంది. భగవంతుడు ఏం చేస్తాడు? మనం అడగకుండానే మనకన్నీ ఇస్తాడాయన. మనం అడగకుండానే ఏదైతే మనకు మంచిదో అదే శ్రీకృష్ణుడు మనకిస్తాడు. భగవంతుడికి తెలుసు. భగవంతుడికి తెలుసు మనకేది ఏది మంచిది, ఏది మంచిది కాదో ఆయనకే తెలుసు. అందువల్ల నాకేదైతే మంచిదైతే అదే ఇవ్వు అని చెప్పి భగవంతుని ప్రార్థించాలి. ఎప్పుడు మనం ఏమంటాం, మనమే కృష్ణ అదివ్వు నాకు, అదివ్వు, ఇదివ్వు, ఇదివ్వు అని మన రకరకాల కోరికలు పెట్టుకుంటాం. అది కాకుండా మనం ఎప్పుడు భగవంతుని ఏం కోరుకోవాలంటే, నాకేది మంచిదో అదే ఇవ్వు నువ్వు నాకు. నేనేమి నిన్ను కోరను. నాకిది మంచిదని అనిపిస్తే అదే ఇవ్వు. నాకే తెలీదు ఏది మంచిది కాదో నాకైతే, ఎందుకంటే మనకున్న జ్ఞానం చాలా లిమిటెడ్ అన్నమాట. మనకున్న జ్ఞానం అంత ఎక్కువగా ఉండదు. మనకి చాలా లిమిటెడ్‌గా జ్ఞానం ఉంటుంది. మనకి విషయాలు చాలా లిమిటెడ్‌గా తెలుస్తాయి. భగవంతునికి మొత్తం తెలుస్తుంది. అందువల్ల రేపొద్దున మనకేమన్నా ఇస్తే, రేపొద్దున అది మనకి దానివల్ల మనకేమవుతుందో ఆయనకి తెలుస్తుంది. మనకి తెలీదు. అందువల్ల నాకేది మంచిది అదే ఇవ్వని భగవంతుని ప్రార్థిస్తే అదే ఇస్తాడాయన. ఆయన ఇస్తే మనం తీసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. సో, ఈ విధంగా భగవంతుడి ప్రార్థన అలా ఉండాలి. ఈ విధంగా సుఖదేవ్ మహారాజు అందరికీ కూడా భగవంతుడు యొక్క నారాయణుడి యొక్క స్తుతి చేసి ఆయన నారాయణుడు వెళ్ళిపోయిన తర్వాత అందరికీ కూడా ఆయన ఉపదేశాలను ఇస్తాడు. ఏమవుతుందంటే భగవంతుని సేవ చేస్తే ఏమవుతుంది? మన మనసులో ఉన్న మాలిన్యం, అశుద్ధం, అలాగే ఈ కల్మషం ఇదంతా కూడా పూర్తిగా నశించిపోయి మనం దుఃఖాల నుంచి దూరం అవుతాం. ఎప్పుడైతే మన మనసులో అనర్థాలు, అలాగే కల్మషాలు ఉన్నాయో, అంటే కర్మ యొక్క ఫలాలు, చెడు కర్మలు ఇవన్నీ ఉన్నాయంటే వాటి వల్ల దుఃఖాలొస్తాయి మనకి. ఎప్పుడైతే భగవంతుని సేవలు ఇవన్నీ పోతాయన్నమాట. పోతే మనం హ్యాపీగా ఉంటాం. అందుకే భగవంతుని సేవ చాలా అవసరం. అలాగే ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాద కమలం నుంచి గంగాజలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన పాద కమలాల నుంచే వచ్చింది. ఎప్పుడైతే మనం ఇప్పుడు చూడండి గంగాజలం మనం ఎప్పుడైతే గంగలో స్నానం చేసి మనం స్నానం చేస్తామో, మన పాప కర్మలు మొత్తం నశించిపోతాయి. గంగలో స్నానం చేసినప్పుడు పాపాలు పోతాయి. అది 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 నిజమే అది. అలాగే గంగాజలంలాగా భగవంతుని యొక్క లీలల నామాన్ని మనం ఎప్పుడైతే వింటామో, మన యొక్క మనసు, మన పాప కర్మలు కూడా శుద్ధమైపోతాయి. శుద్ధమైపోయి మనలో భక్తి భావన అనేది వృద్ధి చెందుతుందనమాట. అందుకే భగవంతుని గురించి విన్నా, భగవంతుని గురించి చెప్పుకున్నా మనకి అడ్వాంటేజ్ అది. అదే మనకు ఉపయోగం అనమాట. ఆ విధంగానే వైష్ణవుల్ని, బ్రాహ్మణుల్ని, భక్తుల్ని మనం సేవ చేయాలి. సేవ చేస్తే భగవంతుడు ఆనందపడతాడు. ఆనందపడి ఏమవుతుంది? భగవంతుడు ఆనందపడ్డాడంటే మనం ఆనందపడతాం. అంటే ఏంటంటే మనకి భగవంతుడికి ఒకటే కదా లింక్. లింక్ ఎప్పుడూ ఉంది. మనకి భక్తులకి భగవంతుడి లింక్ ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఆనందపడి ఆటోమేటిక్‌గా మనం ఆనందపడతాం అనమాట. సో, ఈ విధంగా మన భవబంధం నుంచి ఈజీగా బయటికి వెళ్ళిపోతాం. అందుకే వైష్ణవులకి, భక్తులకి, బ్రాహ్మణులకి సేవ చేస్తే మనకి మన జీవితంలో చాలా డెవలప్ అవుతాం. అందుకే ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా పూర్వం ఎందుకు చేశారంటే బ్రాహ్మణులకి, భక్తులకి సేవ చేసేవాళ్ళు యజ్ఞాలు చేసి అందరికీ సేవ చేసేవాళ్ళు. అందరినీ అన్ని రకాలుగా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. దానివల్ల అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. సో, ఈ విధంగా భగవంతుడు ఇంకో విషయం కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఉపదేశం అనేది. ఎప్పుడైతే మనం భక్తులకి భోజనం పెడతామో, అంటే భక్తులకి ఒక అన్నం పెడతామో, అది దానివల్ల భగవంతుడు ఎక్కువ ఆనందపడతాడు. అలాగే యజ్ఞాలు ఎక్కువ చేస్తాం. యజ్ఞాల కన్నా భగవంతునికి యొక్క భక్తులకి ఎప్పుడైతే మనం
భోజనాలు పెట్టి వాళ్ళకి ప్రసాదం వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి సేవ చేస్తామో, అదే ఆయనకెక్కువ ఆనందాన్నిస్తుంది గానీ, యజ్ఞాలు చేయడం కన్నా అది ఎక్కువ ఆనందాన్నిస్తుంది. అంటే భక్తులకి చేసే సేవ ఆయనకెక్కువ శ్రీకృష్ణుడికి ఆనందాన్నిస్తుంది. యజ్ఞాలు చేస్తే ఆయనకే తెలుస్తుంది. యజ్ఞాలు చేస్తే ఆయనే అనుభవిస్తాడు. యజ్ఞభోక్త ఆయనే అనుభవిస్తాడు గానీ, భక్తులు అనుభవిస్తున్నారంటే భగవంతుడు చాలా ఆనందపడతాడు. సో, భక్తులకు సేవ చేస్తే భగవంతునికి చాలా ఆనందం కలుగుతుంది గానీ, భగవంతుని సేవ కన్నా భక్తి సేవ, భక్తుల సేవ చాలా ఇంపార్టెంట్. అందుకే ఏం చెప్తారంటే శివుడు పార్వతికి శ్లోకం చెప్తారు. ఏం చెప్తారంటే, "ఆరాధనానాం సర్వేషాం విష్ణోర్ ఆరాధనం పరం." ఆయనేమంటారంటే శివభగవానుడు ఆరాధనానాం సర్వేషాం అన్ని ఆరాధనల్లో కూడా విష్ణు భగవానునికి ఆరాధన చేయడమే చాలా ఉత్తమం. విష్ణోర్ ఆరాధనం పరం. పరం అంటే పరమమైనది, ఉత్తమమైనది విష్ణువుకి ఆరాధన చేయడమే పరమమైనది అన్ని ఆరాధనలో కూడాను అని శివభగవానుడు చెప్తాడు. ఆ! ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అంటే తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. నెక్స్ట్ లైన్‌లో ఏం చెప్తారు శివభగవానుడు? తస్మాత్ పరతరం దేవి ఆ విష్ణు ఆరాధన కన్నా ఏది ఉత్తమమైందంటే తదీయానాం సమర్చనం. తదీయానాం అంటే విష్ణువుకి సంబంధించినవి ఏవైనా సరే, ఆ విష్ణువుకి సంబంధించి ఏవైనా సరే, ఏ వీటికైనా మనం సేవ చేస్తే అది విష్ణు భగవానుడి సేవ కన్నా అది చాలా గొప్పది అంటారు. అంటే శివభగవానుడు చెప్పిన శ్లోకంలో అన్ని ఆరాధనలు కానీ విష్ణు ఆరాధన చాలా గొప్పది. అలాగే విష్ణువుకు సంబంధించినవి ఏవి మనం ఆరాధన చేసినా అది విష్ణువుల ఆరాధన కన్నా చాలా గొప్పది. అంటే విష్ణువుకి సంబంధించిన వాళ్ళు విష్ణు భక్తులు. అలాంటి విష్ణు భక్తులకి మనం ఆరాధన చేస్తే, విష్ణువు సేవ చేస్తే ఆటోమేటిక్‌గా మనం భగవంతుడినే బాగా తృప్తి పొందించిన వాళ్ళం అవుతాం. అది యొక్క విషయం. అందుకే భక్తుల సాంగత్యం చాలా అవసరం. భక్తుల సాంగత్యం చాలా అవసరం. భక్తుల సేవ అనేది భగవంతుని యొక్క అత్యుత్తమ ప్రీతిపాత్రమైన అవుతుందనమాట. ఎప్పుడైతే భక్తులు మనకి సేవ చేయడానికి అవకాశం ఇచ్చారంటే, భగవంతుడే కృష్ణ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. దీనికి చాలా శ్లోకాలు చాలా ఇవి ఉన్నాయి. మనకి ముందు ముందు క్లాసుల్లో మనకి చాలా లీలలొస్తాయి. అవన్నీ చెప్పించుకుందాం. సో, ఈ విధంగా మనకి ఈ ప ఈ పృథు మహారాజు యొక్క చరిత్రను ఈరోజు మనం విన్నాము. సో, ఇప్పుడు మనం పృథు మహారాజు యొక్క చరిత్ర వినడం వల్ల ఫలశ్రుతి మనకేం కలుగుతుంది అంటే, ఎప్పుడైనా పృథు మహారాజు యొక్క చరిత్రను మనం ఒక మంచి శ్రద్ధతో, నిశ్చయంతో పఠించేవాడు, శ్రవణం చేయవాడు ఆ రాజు పొందిన లోకం పృథు మహారాజు ఏ లోకానికైతే వెళ్ళిపోయాడో అక్కడికే వెళ్ళిపోతారని భాగవతం అని చెప్తుంది. అట్టివాడు వైకుంఠాన్ని చేరుతాడు అని. అలాగే పృథు మహారాజు చరిత్రను ఎవరైతే శ్రద్ధతో విన్నారో సంతానం లేనివాడు సంతానం కలుగుతుందని చెప్తుంది భాగవతం. అలాగే ధనం లేనివాడు ధనవంతుడు అవుతాడు అని. అలాగే ఈ పృథు మహారాజు యొక్క చరిత్రని ప్రతిరోజు పఠించేవాళ్ళు, కీర్తించేవాళ్ళు, వినేవాళ్ళు కూడా ఈ భవబంధాల నుంచి ఈజీగా దాటి భగవంతుని యొక్క సేవ, భగవంతుని మీద విశ్వాసం, భక్తి మనకి ఆటోమేటిక్‌గా వస్తాయి. ఎక్కువ అవుతాయి మనకి భగవంతుని మీద సేవ. సో, ఈ విధంగా పృథు మహారాజు యొక్క చరిత్ర మనం ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఈ భగవంతుని సేవలో అతి ఉత్తమమైనది ఏంటంటే ఆయన నామాన్ని జపించడం. భగవంతునికి అనేక రకాల మనం సేవ చేస్తాం. అన్నిటి రకాల కన్నా ఉత్తమమైన సేవ ఏంటంటే భగవంతుని నామాన్ని జపించడం అనేది ఇప్పుడు మనకి ఆహ్, ఆది పురాణంలోని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడనమాట. అన్ని సేవల్లో కన్నా, అన్ని యజ్ఞాల్లో కన్నా నామయజ్ఞం అనేది చాలా గొప్పది అని. నా నామాన్ని జపించడం చాలా గొప్పది అని అదే ఆది పురాణంలో చెప్తాడు. అలాగే భగవద్గీతలో 10వ చాప్టర్‌లో 25 శ్లోకంలో జపయజ్ఞం చాలా గొప్పది. అంటే జపం అంటే భగవంతుని నామాన్ని జపించడం. ఈ నామం అనేది చాలా గొప్పది అంటాడాయన. అందుకేనంటే ఈ నామం మనం ప్రతిరోజు కంపల్సరీగా కనీసం 108 సార్లైనా హరికృష్ణ మహామంత్రం కలియుగంలో అందరూ చేయవలసింది మహామంత్రం ఒకటే. ఆ మహామంత్రం హరే కృష్ణ మహామంత్రం. నారదీయ పురాణంలో నారదుడు చెప్పిన మంత్రం ఇది. చైతన్య మహాప్రభు రూపంలో మనకొచ్చింది. ఆయన ద్వారా మనకొచ్చింది. సో, ఈ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే మనం చదివితే ఆటోమేటిక్‌గా మనం ఈ యొక్క భగవంతుని మీద భక్తి మాత్రమే ఆయన మీద ప్రేమ కూడా మనకి ఆటోమేటిక్‌గా వస్తుంది. ప్రేమ ఎలా వస్తుందంటే కృష్ణ ప్రేమ అనేది పొందడం చాలా సులభం. అంత ఈజీ కాదు. ఏ ఏ ఏ అవతారం కూడా కృష్ణ ప్రేమని ఇవ్వలేదు. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాలు వచ్చినా సరే తను కృష్ణ ప్రేమను అందరికీ ఇవ్వలేదు.
బట్ అదే శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి అందరికి కృష్ణ ప్రేమను ఇచ్చేసాడు ఫ్రీగా. అందుకే కృష్ణ ప్రేమ మనకి దొరకడం చాలా కష్టం. కృష్ణ ప్రేమ పొందడానికి దేవతలే చైతన్య మహాప్రభు టైంలో అవతారాలు ఎత్తి ఆయన యొక్క సహచరుల కింద వచ్చి ఆయనతో లీలలు చేశారు. ఆ కృష్ణ ప్రేమ పొందడానికి చైతన్య మహాప్రభు దగ్గర నుంచి. మన చైతన్య చరితామృతంలో మనం చాలా విషయాలు ఉంటాయి. సో, దీంట్లో చైతన్య మహాప్రభు యొక్క సహచరుల కింద దేవతలు, శివుడు, ఆ! నారద మహాముని, బ్రహ్మ అందరూ వచ్చి చైతన్య మహాప్రభు టైంలో అవతారాలు ఎత్తి వాళ్ళ యొక్క ఆయన సాహచర్యం పొంది కృష్ణ ప్రేమను పొందడానికి అందరూ వచ్చారు. అలాగే మనం కూడా ఈ చైతన్య మహాప్రభు వల్ల మనకి కృష్ణ ప్రేమను పొందడానికి ఈ హరికృష్ణ మహామంత్రం మనకు బాగా ఉపయోగపడుతుంది. అందరూ కూడా దయచేసి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభువు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృందాన్ని ఆ శ్రీకృష్ణ చైతన్య మహామంత్రం పంచతత్వ మంత్రం అంటాం. ఈ పంచతత్వ మంత్రాన్ని మనం చదివి హరే కృష్ణ మహామంత్రం 2 సార్లు మినిమం అందరూ చేయండి. దయచేసి ఈ కలియుగంలో ఇదొక్కటి తప్ప ఇంకో మార్గమే లేదు భగవంతుని చేరడానికి, భగవంతుని ప్రేమను పొందడానికి. సో, మీరందరూ కూడా భగవద్గీతని మాసంలో పంచిపెట్టండి. మీకు ఇంకోసారి మెసేజ్ కూడా మేము ఇవాళ పంపిస్తాం రేపట్లో. ఇవాళ పంపించిన మెసేజ్ గాని, రేపటి పంపించిన మెసేజ్ గాని దాంట్లో భగవద్గీతని ఇస్తే శ్రీకృష్ణ భగవానుడు 18వ చాప్టర్‌లో భగవద్గీతలో 69వ శ్లోకంలో చెప్తాడాయన. ఏమంటారంటే, ఎవరైతే భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారో వాళ్ళకన్నా ప్రియమైన వాళ్ళు నాకెవ్వరు భవిష్యత్తులోనే ఉండరు అంటాడాయన. అందువల్ల ఏంటంటే భగవద్గీత మీరు పంచడం అనేది చేస్తే చాలు. మీరు ఫ్రీగా ఇచ్చినా లేకపోతే ఎవరికైనా అమ్మినా సరే చాలు. మీరు భగవంతుని ప్రీతిపాత్రులు అవుతారు. మీరు ఆయనకే సేవ చేసిన వాళ్ళు అవుతాం మనం. సో, దయచేసి మీరందరూ కూడా భగవద్గీతని మా దగ్గర నుంచి తీసుకొని మీరు పంచండి. మీకు భగవంతుని యొక్క ప్రేమను పొందే అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు.